ఇన్ని రోజులు కళ్యాణ్ సార్ మళ్ళీ కనిపించలేదు. లాయర్ కళ్యాణ్ ఎక్కడున్నారు అని చెప్పేసని చాలా మందికి ఉన్న క్వెషన్‌కి ఆన్సర్. సో, ఇప్పుడు మన కెమెరా ముందుకైతే వచ్చారు. ఒకసారి ఆయనతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. మీరు ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళిపోయారు అసలు? అంటే ఇంత జరుగుతున్న మధ్యలో ఒక 2, 3 ఇంటర్వ్యూస్‌లో అయితే కనిపించారు. దాని తర్వాత మళ్ళీ అడ్రస్ లేరు అని చెప్పేసని కామెంట్స్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఎవరో ప్రతి బొగ్గడికి సమాధానం చెప్పేది ఏముంటది ఇందులోనే. లాయర్ కింద ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాం కదా. ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా. 493 ఫైల్ అయింది, 506 అలాగే 420 రాజ్ తరుణ్ మీద, మాల్య మల్హోత్రా మీద, మాల్య మల్హోత్రా తమ్ముడు మీద ఫైల్ అయింది. సో కేసు కోర్టుకి వెళ్ళింది కదా. ఈ అమ్మాయి మీద ఎలిగేషన్స్ అనేటువంటి 2 డ్రగ్ కేసెస్ గురించి చేస్తున్నారు కదా. దానికి క్వాష్మెంట్కి వెళ్ళి తన దగ్గర ఉన్న ఆధారాలతో తన నిర్దోషాన్ని నిరూపించాలి కదా. మాల్య మల్హోత్రా కూడా ఈ అమ్మాయి పేరు మీద ఐటీ యాక్ట్ కింద అలాగే 506 కింద జూబ్లీహిల్స్ పిఎస్లో కేసు నమోదు చేసింది కదా. నా క్లయింట్కి సంబంధించిన 5 కేసులు ఉంటే మీడియా ముందుకు వచ్చి కూర్చోడానికి శేఖర్ భాష గారు ఏమైనా పని పాట లేకుండా ఉంటుందా? కాదుగా. సో కోర్టుకి వెళ్ళాలి కదా, కోర్టులో రిప్రజెంట్ చేయాలి కదా. సో కేసు ఇప్పుడు మళ్ళీ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ శంకరన్ నా పేరు మీద తెలంగాణ హైకోర్టులో ఎన్ని కేసెస్ ఆన్ డైలీ బేసిస్ రిప్రజెంట్ చేస్తున్నా ఉన్నది వెబ్సైట్కి వెళ్ళి కొడితే నా పేరు మీద రిప్రజెంట్ చేస్తున్న కేసులు వస్తాయి కదా. ఏదన్నా సోషల్ మీడియా ఆట, ఆడ పనికిమాలోడు వస్తాడు, ఆ పనికిమాలోడు కూర్చుని పిల్ల గురించి ఉన్నవి లేని మాట్లాడుతూ ఉంటాడు, ఆడికి వివరణలు ఇచ్చుకుంటా కూర్చుంటారు. అప్పుడు దట్ ఈస్ హిస్ పర్పస్ కదా. ఒక అడ్వకేట్ కింద ఏమైపోయాడంటే సందర్భం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు వస్తాం, కానీ రోజు ఎవడెవడో పనికిమాలోడు వచ్చి కూర్చుని సోషల్ మీడియాలో ఏది పడితే అది మాడుతూ ఉంటే ఓకే 1, 2, 3, 4 నువ్వు చెప్పిన ఎలిగేషన్స్ ఇవి, వీటిలన్నింటికి 5, 6, 7, 8 మా ఆన్సర్స్ ఇవని చెప్తారా? మీడియాకి ఎంటర్టైన్మెంట్ కాదు కదండి. ఆ పిల్ల జస్టిస్ కోసం పోరాడుతున్నది. 2010 నుంచి 2022 వరకు ఈ అమ్మాయి మీద మస్తాన్ సాయి లాంటి ఎలిగేషన్స్ లేవు, ఈ అమ్మాయి మీద డ్రగ్స్ అని ఎలిగేషన్స్ లేవు, ఈ అమ్మాయి అక్కడ డ్రగ్ పెడ్లర్ అని లేవు, అబ్యూజర్ అని లేవు. చీకట్లో పెరగెళ్తారు, పబ్లిక్లో ఈ అమ్మాయి అరిసినటువంటి బూతులు చూపెడతారు. మరి ఇందాక కూడా ఈ అమ్మాయి నా క్లయింట్ చూపించిందిగా. మాల్య మల్హోత్రా తమ్ముడు స్వయంగా ఈ అమ్మాయి తల్లిని 65 ఏళ్ళ వృద్ధురాలు, ఆవిడ పేషెంట్ బయటకు కూడా మొన్న ఒక 2 ఛానల్లో చూపించావాడిని. ఆవిడ 10 మందితో పడుకున్నది అనే మాట మాట్లాడచ్చు. ఆడదు కాబట్టి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. ఆడదాని చేతిలో సిగరెట్ కనపడితే అది బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఏకంగా క్యారెక్టరే. మందు గ్లాస్ కనపడితే అది బ్యాడ్ హ్యాబిట్ కాదు, ఏకంగా బ్యాడ్ క్యారెక్టరే. మనకు ఫిక్సేషన్ ఉంది. మనకు ఫిక్సేషన్ ఏంటంటే ఆ అమ్మాయి చీర కట్టుకుని నెత్తి మీద కొంగేసుకుని ఉంటేనో, లేకపోతే ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి వేరే అలవాట్లు లేకుండా కనపడితేనో అప్పుడే తను చేస్తేనే నిజం అవుతుంది. ఇది మయాంక్ మల్హోత్రా ఈ చాట్ చూపించాగా, పోలీసులు కూడా వెరిఫై చేసాగా, అతన్ని కూడా A3గా జాయిన్ చేసింది. ఏం చెప్పాలని ట్రై చేస్తున్నట్టు? ఈ అమ్మాయి పేరు మొత్తం ఎలిగేషన్స్ ఏంటి, వాళ్ళు తటబొక్కే కేసులు ఏంటి, వెళ్ళి పెట్టే కేసులకి అసలు అర్థం ఏంటి? ఎవరో అమ్మాయి గొంతులు తీసుకెళ్ళి అమ్మాయి వేసేసింది ఆ డ్రగ్స్. పాప మా తర్వాత అలవాటు పడిపోయి ఇప్పుడు దాకా రిలేషన్షిప్ దాకా ఉన్నది, ఇప్పుడు డ్రగ్స్ వైపు వెళ్ళింది. ఏం చెప్తారు మరి? ఎవడు వెళ్ళింది, ఎవడు తీసుకెళ్ళాడు? ఎవడో పనికిమాలేదో ఎవరో ఇద్దరు పనికిమాలను తీసుకొచ్చి ఈ అమ్మాయి 1.5 సంవత్సరాల క్రితం ఇంట్లో డ్రగ్ గొంతులేసి అలవాటు చేసిందని చెప్పాడు. ప్రైమా ఫేస్ ఉంటే పోలీసులు కేసు కట్టమని చెప్పండి, హైకోర్టులో చూసుకుంటాం. అంటే ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడతారని అది తెలియగడుతున్నాడు. డ్రగ్ కేసు గురించి అడిగినట్టు చెప్తున్నాం. నేను ఎవడ అడ్వకేట్ లేకనే చెప్తున్నాడు ఈ పిల్ల చాప్టర్ క్లోజ్, ఈ పిల్లల్ని అరెస్ట్ చేస్తారు బాబు, అంత పోటీగా చేయించమని అరెస్ట్ అడుగుతున్నాను. ఎఫ్ఐఆర్ గురించి ఎఫ్ఐఆర్ ఇదే పరిమాణంలో ఉన్నాడుగా శేఖర్ భాష గారు అడిమే కట్టిన ఎఫ్ఐఆర్. అడిమే కట్టిన ఎఫ్ఐఆర్ అంటే శేఖర్ భాష అక్యూజ్ నెంబర్ 1 సెక్షన్ 324 506 ఐపీసీ కింద 16/7/2024 ఎఫ్ఐఆర్ అనేటువంటిది నమోదు చేయబడింది పంజగుట్ట పిఎస్లో. దీంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ అలాగే ఈ అమ్మాయి ఇందరూ కూడా నేను ఒక ఛానల్ని పిల్లతో కూడా మాట్లాడిచ్చాను. నేను పడాల లక్ష్మీనాయుడు, ఈ పిల్ల ఎవరైతే ఉన్నారో ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అమ్మాయి, ఈస్ట్ గోదావరికి సంబంధించినటువంటి అమ్మాయితో కట్టినటువంటి కేసులో ఆ పిల్ల చాలా దారుణమైనటువంటి ఎలిగేషన్స్ శేఖర్ భాష మీద చెప్పడం మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. నేను ప్రాక్టీషనింగ్ అడ్వకేట్ కింద ఎఫ్ఐఆర్ బేస్ మీద ఎప్పుడు జడ్జిమెంట్లకి వెళ్ళాల్సిన అవసరం లేకపోయినా ఈ అమ్మాయికి సంబంధించిన 1-2 ఎఫ్ఐఆర్లు పట్టుకొచ్చి పాప అతను ఈ అమ్మాయి క్యారెక్టర్ మొత్తాన్ని అసాసినేట్ చేసే ప్రయత్నం. ఆడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి నువ్వు రాధిక అంటున్నాడు, నువ్వు క్యారెక్టర్ లేదని అంటున్నాడు, మొన్న అంటున్నాడు, లంజ అంటున్నాడు, అన్ని మాటలు మాడుతున్నప్పుడు మరి ఆడు కూడా అలాంటి ఒక వ్యక్తి పుట్టినప్పుడు అలాంటి ఆలోచన వస్తాయి కదా. నన్ను లంజోడక అంటే మరి బూతులు ఎందుకు తిట్టుకుంటూ ఉంటాం? ప్రొఫెషన్ బై ప్రాక్టీస్ బై అడ్వకేట్ అయినా ఎమోషన్ బై హ్యూమన్ బీయింగ్ కింద ఉంటాం. ఒక ఆడపిల్లని ఒక 25 రోజులు 30 రోజుల నుంచి గతంలో కూడా చరిత్ర ఈ ఎఫ్ఐఆర్ మొత్తంలో ఉందిగా. ఆడపిల్లల ఆత్మహత్య సదృశాల వైపు నడిపించేటువంటి దౌర్భాగ్యమైనటువంటి నీచపు బుద్ధి. దీపారెడ్డి అనేటువంటి అమ్మాయి నా వల్ల నా భార్య వల్ల చనిపోయిందనేటువంటి ఆడియో క్లిప్పు ఆ పిల్ల బ్రదర్తో మాట్లాడి ఉన్నాయిగా. వీడికి కేసుకి సంబంధం ఏంటంటే రాజకీయ నాకు సంబంధం లేదంటాడు, కానీ రాత్రి నీ స్టేజ్ మీద
మొగజాత ఆనిముత్యాన్ని చాలా ప్రేమగా ఆలింగనం చేసుకుంటాడు. ఏంటిది? తను సూసైడ్ చేసుకున్నప్పుడు ఒక వర్డ్ అయితే నాకు తెలిసింది. తను మైగ్రేన్ తట్టుకోలేక హెవీ హెడేక్ వచ్చి తను స్టమక్ పెయిన్ వచ్చి ఉరేసుకొని చచ్చిపోతున్నాను అని చెప్పేసి ఒక సూసైడ్ లెటర్ కూడా ఉంది. నా దగ్గర ప్రూఫ్ కూడా ఇప్పుడు ఉంది వాళ్ళ బ్రదర్కి అంటున్నాడు. ఫోన్ చేసి స్వయంగా మా ఇద్దరి వల్ల చనిపోయింది అనేటువంటి ప్రూఫ్ ఉందిగా. అంటే ఒక కాయిన్కి వెర్షన్ 1 వెర్షన్ 2 ఉంటాయిగా. ఎగ్జాక్ట్లీ. నీ దాకా వచ్చేసరికి నీ మీద ఉన్న ఎలిగేషన్స్లో నీ వెర్షన్ ప్రపంచం వినాలి. ఎవరైనా నీకు చెప్తా ఉంటే అయితే ఛానల్లోంచి పారిపోతావు లేదా ఒంటరిగా కూర్చుని మాట్లాడతావు. నాకు ఈ 10 కన్సర్న్స్ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నావు? మస్తాన్ సాయనతో ఈ అమ్మాయి మూవీని అయిపోయింది చెప్పాలనుకుంటున్నావా? ఈ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనుకుంటున్నావా? మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి రాజ్తో నీ అమ్మాయి పట్ల చేసింది జస్టిఫికబుల్ అనుకుంటున్నావా? మొన్నటిదాకేమో 493 ఎలా అప్లై అవుతున్నారు ప్రజలు కూడా వినాలా. 493 ఎలా అప్లై అవుతున్నప్పుడు ముందస్తు బెయిల్ కి కూడా మరి వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాడండి. అవును అవును. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గోయింగ్ ఫర్ యాంటిసిపేటరీ బెయిల్? క్వాష్మెంట్ ఆఫ్ ఎఫ్ఐఆర్కి వెళ్ళొచ్చుగా. 422 సిఆర్పిసి కింద క్వాష్ చేయించుకోవచ్చుగా. ఏంటిది? నువ్వు లీగల్గా రెమెడీస్ నీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్తో నీ సినిమా షూటింగ్లు ఓపెనింగ్లు ఉన్నాయి కాబట్టి 493 లాంటి హీనియస్ సెక్షన్ ఉన్నా దాన్ని నువ్వు కోర్ట్ రెఫరెన్స్ ద్వారా తీయించుకోలేక నువ్వు అలా హైకోర్టుకి యాంటిసిపేటరీకి వచ్చి మొన్నటిదాకా సెక్షన్నే కిండిల్ చేసి ఎలా మాట్లాడావు? దాంట్లో ఫ్యాక్టమ్ ఆఫ్ మ్యారేజ్ అనేటువంటిది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఇండ్యూస్మెంట్ ద్వారా ఆ అమ్మాయి మ్యారిటల్ స్టేటస్ మార్చినట్టుగా భ్రమింపచేసిన సెక్షన్ వర్తిస్తుంది అని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. రైట్. అయితే నేను ఇది అడగొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే ఆన్ కెమెరా నాకు అడిగేయాలని ఇందాక నుంచి అనిపిస్తుంది. సో ఇందాక మీరు ఎవరైతే లక్ష్మీ పడాలతో మాట్లాడేది నేను విన్నాను. సో తను తెర మీదకి ఇంకొక కొత్త అంశం తీసుకొచ్చింది. సో తను ఇతను బ్రోతల్ కేసు గురించి హోమోసెక్షువల్ గురించి ఎగ్జాక్ట్లీ అలిగేషన్స్ అన్న ఆ అమ్మాయి చెప్తున్నవే ఎవరో పోలీస్ ఆఫీసర్తో ఇట్లాంటి అక్రమ సంబంధం శేఖర్ భాషకు ఉన్నది అని నేను డీజీపీ కంప్లైంట్ ఇచ్చాను అంది. అదే విషయాన్ని నా పిల్ల ఇందులో కూడా రాసింది. ఎగ్జాక్ట్లీ ఏపీ డీజీపీకి నేను కంప్లైంట్ ఇచ్చాను, అది ఇన్వెస్టిగేషన్లోనే ఉంది, కేసు ఇంకా క్లోజ్ చేయలేదు. ఏలూరుకి సంబంధించినటువంటి ఐజీ ర్యాంక్ ఆఫీసరు నాకు అష్యూరెన్స్ ఇచ్చి ఆ ఇన్వెస్టిగేషన్లో న్యాయం చేస్తాం అని చెప్తే నేను తిరిగి హైదరాబాద్ వచ్చానని నేరుగా పిల్లే చెప్తా ఉంది. దీంట్లో కూడా ఏకంగా శేఖర్ భాష భార్యకు ఉన్నటువంటి చెల్లితో కూడా అతనికి అక్రమ సంబంధం ఉన్నట్టుగా కూడా ఇందులో వివరాలు కనబడతా ఉన్నాయి. ఇందులో రాసిన కంటెంట్సే ఎలాగైతే మస్తాన్ సాయి విషయంలో తను రాయనటువంటి కంప్లైంట్ చదివినిపించాడో దీని ప్రకారం శేఖర్ భాష అన్నోడి క్యారెక్టర్ గురించి తనేం వివరణ ఇస్తాడు? ఏ ఆడపిల్లల విషయంలో మనోడు మోడస్ ఆపరెండా ఒకటే. వాళ్ళు ఒక దొంగ కేసులు ఇరికించడం, బెదిరించడం, థ్రెటన్ చేయడం, తన కేసులను బయటపడడం. మరి ఈ అమ్మాయి ఆ అబ్బాయికి గూగుల్ పేనో లేకపోతే ఫోన్పే ద్వారా లేకపోతే పేటిఎం ద్వారానో ఆ అమ్మాయి పంపించినటువంటి ప్రూఫ్స్ కూడా మీడియా అందరికీ చూపెడతా ఉన్నది కదా. అంటే మరి ప్రజల్లో చర్చకు వచ్చినప్పుడు శేఖర్ భాష ఇంటెన్షన్ ఏంటి? ఈ అమ్మాయికి క్యారెక్టర్ లేదని ఎస్టాబ్లిష్ చేయడం, తను ఒక డ్రగ్ ఎడిక్ట్ కింద పెడ్లర్ కింద చూపించడం, రాజ్ తరుణ్ ఈ అమ్మాయి చేసిన అన్యాయం కాదు వదిలించుకున్నాడు అనేటువంటి నెరేటివ్ క్రియేట్ చేయడం. నీ నెరేటివ్ సొసైటీలో ఉన్న తప్పు కోర్టులో పనిచేస్తుందా? పనిచేసేటట్టయితే నువ్వు క్వాష్కి వెళ్లకుండా యాంటిసిపేటరీకి ఎందుకు వచ్చినావు? యాంటిసిపేటరీ ఆర్గ్యుమెంట్స్ కూడా మేము కూడా దాంట్లో వకాలత్ ఫైల్ చేసినాం కదా. ఆగస్ట్ 8వ తారీఖు ఎటుకుడి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. అలాగే ఈ అమ్మాయికి సంబంధించినటువంటి విభిన్నమైన కేసుల్లో కూడా మేము క్వాష్కి అప్రోచ్ అయినాం కదా. మా దగ్గర నా దగ్గర కాన్ఫిడెన్స్ ఉంది. మేము క్వాష్కి వెళ్ళినాం. ఈ అమ్మాయి 60 రోజులు జైలు జీవితాన్ని గడిపింది. ప్రజలకు అర్థం అవ్వాలా? వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేకపోతే తను ఎందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఏమనమ్మా, ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చావు, ప్రైమా ఫేసే ఉంది. నా ఆఫీస్కి వచ్చినప్పుడు నా గొలుసు పోయిందంట, నువ్వు గొలుసు తీసావని ప్రూఫ్ అక్కర్లా, నా ఆఫీస్కి వచ్చావని ప్రూఫ్ చాలు, నేను కూడా అరెస్ట్ చేపిస్తా. ఏముంది అందులో? పెద్ద విషయమా? అంటే మన జ్యుడిషియరీలోనో లేకపోతే ఐపీసీలో ఉన్నటువంటి ట్రయల్స్లోనో పోలీస్ కాంటాక్ట్లో ఉన్నటువంటి లూప్ హోల్స్తోనో మనం ఎవరి మీద అరెస్ట్ చేయించేస్తానో ఎవరినైనా కేసు పెట్టించేస్తానో కరెక్టే అనుకుంటా. మరి ఇది కూడా కరెక్టే అవ్వాలిగా. శేఖర్ భాష మీద ఉన్నటువంటి కేసు ఏకంగా అమ్మాయి పేజీలు రాసిచ్చిందిగా, కంప్లైంట్ లీడ్ చరిత్ర మొత్తం రాసిచ్చిందిగా. మరి అయితే నాకు ఇక్కడ అంటే నీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఉంటే నువ్వు ఇది నిరూపించుకోబడేదాకా నిర్దోషివే, ఆ పిల్ల మీద ఉంటే మాత్రం దోషి. ఎలా? ఎఫ్ఐఆర్ ని బేస్ చేసుకుని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అంటే ఏం అనుకోవద్దు నాకు, అంటే ఇది డౌట్ మాత్రమే, ఇది ఎలా తీసుకున్నా పర్వాలేదు. సో ప్రెసెంట్ రాజశేఖర్ వాళ్ళ వైఫ్ తను ప్రెగ్నెంట్. సో సెక్షువల్ అంటే ఇప్పుడు అతను బైసెక్షువలా హోమోసెక్షువలా అనేటువంటి అతను జెండర్ డిస్క్రిమినేషన్ మీద అయితే నాకు ఇంట్రెస్ట్ లా. అతను ఎటగారంగా మాట్లాడినప్పుడు మేము ఎటగారంగా మాట్లాడతాం, అతను బూతులు మాట్లాడినప్పుడు మేము బూతులు మాట్లాడతాం. అతను బూతులు మాట్లాడడం మేము నీతులు చెప్పలేం కదమ్మా. సో అతని సెక్షువాలిటీ ఏంటి అనేటువంటిది, అతనికి మగ ఆడ ఇద్దరు కలిపి ఇష్టమా, ఓన్లీ ఆడ ఇష్టమా మగ ఇష్టమా అనేటువంటిది అతని జెండర్ ప్రిఫరెన్స్. సుప్రీంకోర్టే ఆ లింగ నిర్ధారణ విషయంలో
స్ట్రెస్ చేయాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు మాకు దాని మీద ఆవశ్యకత లేదు, ఆకర్షణ ఆసక్తి అంతకంటే లేదు. అతను ఎవరితోనో పడుకోలేమండి, మగ ఆడ మాకు అనవసరం. ఈ అమ్మాయి గురించి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఈ అమ్మాయి గట్టిగా అరిసినటువంటి ఆడియో క్లిప్పులు చూపించాలనుకుంటున్నాం, ఈ అమ్మాయి మీద పెండింగ్లో ఉన్న ఎఫ్ఐఆర్లు చూపిస్తున్నాం, ఇంకొక ఎవరినో ఇద్దరు కొత్తగా తెర మీద తీసుకొచ్చి ఈ పిల్ల ఉగ్గుపాలతో వాళ్ళకి డ్రగ్స్ నేర్పించింది అంటున్నావు. నీకు దమ్ము ఉంటే, నీకు చేతనైతే ఎఫ్ఐఆర్ కట్టించి నువ్వు కోర్టులో అన్సస్టైనబుల్ ఎవిడెన్స్తో కేసు పెడితే ప్రీతి అండ్ అబ్బాయి పేరేంటమ్మా ఉదయ్ ఇద్దరూ కూడా 2 సంవత్సరాల కఠిన శిక్ష అనుభవిస్తారు. 209 కింద మేము కూడా కేసు కడతాం ఖచ్చితంగా నిరాధారంగా. ఇప్పుడు సంవత్సరం క్రితం గొంతులో డ్రగ్ వేసిందా, ఈ పిల్ల బాధపడదు. అప్పటి నుంచి డ్రగ్స్ బాగున్నాయని మన వీడియోస్ ఇప్పుడు టెలికాస్ట్ చేద్దామా? ఇప్పుడు మన అమ్మాయికి సంబంధించి ఇంకా హీనాతిహీనమైన వీడియోస్ ఉంటే చాలా తెలివితేటలుగా అన్న మేము ఇప్పుడు అలా నీ దగ్గర డబ్బులు తీసుకుని మేము వచ్చేసాం 2 రోజుల క్రితం. మరి ఇదే అమ్మాయి ప్రీతి తనకు ఫోన్ చేసి అక్క శేఖర్ భాషా గారు ఎవడే బాబు నా వెనకాల పడుతున్నాడు, కెమెరా ముందుకు రమ్మంటున్నాడు అని ఉదయ్ తరపున కూడా ప్రీతి వకాలత్ తీసుకుని అమ్మాయితో మాట్లాడిన ఆడియో కూడా నేను ఛానల్స్ ఓపెన్ అయింది కదా. మరి దీని ప్రకారం 14 Pro Max కూడా శేఖర్ భాషా గారు ఈ పిల్ల దగ్గర దొబ్బేసాడని చెప్పి రాస్తుంది కదా. మరి ఆడు దొబ్బేసింది నిజమైతే అప్పుడు ఈ అమ్మాయి కూడా ఉదయ్ దగ్గర తీసుకున్నది నిజమో కాదో చర్చిద్దాం. నీ ఎఫ్ఐఆర్లు నిన్ను బొక్కలు పెట్టుకుని, నీ చరిత్రలో తప్పులు పెట్టుకుని నువ్వు మాత్రం చాలా శీలవంతుల్లా ముందరకు వచ్చి ఎవరో మొగుడు పిల్లలు కొట్టుకుంటున్న దానిలో వాళ్ళ ఆధారాలను కోర్టు సబ్మిట్ చేసుకుని క్లోజ్ అంటే ఆ టాపిక్ మనం మీడియా దగ్గర రావడం మానేస్తున్నాం. మీరే గారికి రావట్లేదు, ఫోన్ అంటే ఏంది అయిపోయింది, క్లోజ్ అయింది, ఎవరి పనులు కోర్టులో చూసుకుంటున్నాం. ఈడెందుకు పనిమానంలో రోజు పని పట్ట లేకుండా వచ్చి కూర్చున్నాడు, ఏం చెప్పాలని ట్రై చేస్తున్నాడు. రైట్, మీరైతే శేఖర్ భాష మీద అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోదలుచుకోలేదు. ఇంత శేఖర్ భాష మీద కంప్లైంట్ పెట్టాం కదమ్మా, యాక్షన్ తీసుకోండి. అదే నార్సింగ్ బిఎస్లో పెట్టాం. మా నార్సింగ్ పోలీసులకు ఉదారత లింకులన్నీ కూడా ఇచ్చాం. టేక్ డౌన్ కాలతో పని అవ్వట్లేదు కాబట్టి రిట్ ఆఫ్ మ్యాండమస్ చేసుకుంటున్నాం. యుద్ధం ఎంతవరకైనా చేస్తామమ్మా, దాంట్లో భయపడి వెనకపోయేదే ఉంది. ప్రజల ముందు చర్చకు రావాలా, ఆడు మాట్లాడింది మేము మాట్లాడింది. ఈ పిల్ల బూతులు తిట్టిన 4 ఆడియోలు, మస్తాన్ సాయితో మాట్లాడిన 2 ఆడియోలు, పిల్ల పేరు మీద 2 ఎఫ్ఐఆర్లు, ఈ కంటెంట్స్ అన్నీ ఈ పిల్ల 14 ఏళ్ళ జీవితాన్ని వదిలేయడాన్ని, నాశనం అయిపోవడాన్ని నిర్ధారించేస్తాంటే అవునండి. ఒకసారి దాన్ని జూమ్ చేసి చూపించండి. ఇది రాజు, నేను, ఈమెమో డైరెక్టర్, సంజన డైరెక్టర్, ఉదయ్ మా మమ్మీ మా డాడీ, ఇంట్లో పని వాళ్ళు ఇద్దరు, తన అవినాష్ డీసీపీ కొడుకు, సంజన వాళ్ళ డాడీ, ఇక్కడ సంజన వాళ్ళ మమ్మీ. మరి 2 గ్రాములు అది మేమైతే అనుకుందో నోట్లో వేసింది కానీ 2 గ్రాములు వేసినప్పుడు బర్త్డే పార్టీలో చాలా కాన్షియస్గా ఉందా. ఇవన్నీ పనికిమాల చర్యలు అండి. శేఖర్ భాష అని ఒక పోరంబోకోడు నేనేదో ఆధారాలు మాట్లాడుతున్నా అని ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నం తప్పితే రాజుతో నీ పిల్ల మీద చేసినటువంటి అఘాయిత్యం కానీ అన్యాయం కానీ కోర్టులో ఈ పోరంబోకోడు చూపించే ఎవిడెన్స్లతో కొట్టేస్తారా? మరి రావచ్చు క్వాష్లో ఆర్గ్యుమెంట్స్ చేయొచ్చుగా, ఎందుకు చేయట్లే? ఛార్జ్ షీట్ కూడా స్పీడ్గా ఫైల్ చేయించుకోవచ్చుగా, లోయర్ కోర్టులో డిశ్చార్జ్ చేసుకోవచ్చుగా, ఎందుకు చేయట్లే? అసలు పోరాటం మొదలైన సబ్జెక్ట్ ఏంటి, వీడు తీసుకెళ్దామన్న ప్రయత్నం ఏంటి, వీడి మీద పెట్టుకున్నటువంటి మచ్చలేంటి, వీడి చరిత్ర తిన్నంగా లేదు, వీడి బతుకోడు తిన్నంగా లేదు, వీడి బతుక్కి నీతులు అగ్రీవుడిగా మాట్లాడుతూ ఉంటారేంటి, నాకు అర్థంగా కడుతున్నా. వీడి కిందంత నలుపు పెట్టుకుని వీడు దొంగ, వీడు ఎక్కడో అరకు తీసుకెళ్ళి నా దగ్గర ఫోన్ కొట్టేశాడు, వీడు ఆల్రెడీ పిల్లల మొండల ముఠాకోరుడు, చెల్లి అని చెప్తా ఒక దాని ఇంట్లో పెట్టుకుంటాడు, అది చెల్లి కాదు, ఆడితో సహజీవనం చేసే అమ్మాయి, వీడి బతుకి వీడి చరిత్రదని ఒక అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్. దీని మీద క్వాష్కి ఎప్పుడు వెళ్ళాడు? కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి? క్వాష్ చేసిందా, స్టే ఆన్ ప్రొసీడింగ్స్ చేసిందా? ఇది చెప్పాలి కదా. ఈ ఎఫ్ఐఆర్ మీద, వీడి మీద పెండింగ్ ఉన్న ఎఫ్ఐఆర్ మీద వీడు తీసుకున్న లీగల్ కాగ్నిజన్స్ ఏంటి మనం చెప్పం. వీడి మధ్య పెద్ద రాయుడు, వీడు రాజస్థాన్ విషయంలో ఈ అమ్మాయి విషయంలో వచ్చేస్తాడు. ఈ అమ్మాయి క్యారెక్టర్ గురించి వినండి, ఈ ఆడియోలో తిట్టిన బూతులు వినండి, ఈ ఆడియోలో మాట్లాడిన మాటలు. అబ్బాయి మరి నీ ఆడియో ఉన్నాడు వినిపిస్తా ఉన్నాం, ఆ అమ్మాయి దగ్గర తెప్పించుకో ఒకసారి. మాకేమన్నా మళ్ళీ వినిపిస్తాడు మంచి ఏది ఫిలిం వాడికి మధ్యలో పంపించి కింద కమెంట్లు చూడమని చెప్పి చచ్చిపోద్ది కాలిపోద్ది అని చెప్పి పెట్టి కదా ఆడియో ఉందా, నీకు ఫార్వర్డ్ చేయలేదా? చేపించేది అంటే ఏంటి మీ అన్ని. వీడికి ఒక పెయిడ్ టీం ఉంటుంది బోగ్గడికి, ఆ పెయిడ్ టీంతో కింద కమెంట్లు పెట్టించిన స్క్రీన్ షాట్ తీసి తను ఏమైనా సైకలాజికల్ గా బాధపడుతున్నట్టు నాకు ఎక్కడో అనిపిస్తుంది. ఆడి కోసం నేనైతే హాస్పిటల్ కానీ డబ్బులు అయితే ఖర్చు పెట్టి తెలుసుకోలేదు కానీ ఒకవేళ అడిగారు కావాలని నుంచి ఆ సాయం అంటే మరి చెప్తాం, 5 కోట్ల రూపాయలు ఇచ్చేస్తానని చెప్తాడు వీడు.
₹1,00,00,000 ఈ పిల్లకంటే 1,40,000 కంటే వీడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు వీడు? రాస్తారు నేను సినిమాలన్నీ అదేం డబ్బులు ఎంత రెమ్యూనరేషన్ అంతా నాకు డబ్బులు వచ్చింది. మరి కింద కామెంట్స్ లో అన్ని ఆయనకి పాజిటివ్ గా వచ్చేయండి అని అడగండి, దానికి కాలిపోద్ది. బాబోయ్ మరి కింద కామెంట్స్ లో అన్ని ఆయనకి పాజిటివ్ గా వచ్చేయండి అని అడగండి, దానికి కాలిపోద్ది. అమ్మాయిలు ఉన్మాదంగా ఎవరైతే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ పెట్టినటువంటి అమ్మాయి నిన్న ఛానల్ ముందుకు వచ్చి మాట్లాడిందో ఆ తర్వాత ఆ పిల్లకి ఆ ఛానల్లో ఆ వీడియో కింద ఉన్న కమెంట్లు ఈడి టీంతో పెట్టించుకుని దిక్కుమాల కమెంట్లు సేమ్ ప్రొఫైల్ అన్ని చోట్ల పెడతా ఉంటారు. పెట్టిన కమెంట్లు స్క్రీన్ షాట్లు పెట్టి మధ్యవర్తి ఒకరికి చూడండి, ఈ అమ్మాయికి చూపించి కాలిపోయేటట్టు చేయండి. ఏం ఉన్మాదురా నువ్వా? మానసికంగా నీ స్థితి ఏంటి? మరి సైకాలజిస్టులు ఎవరైనా రావాలి, ఇలాంటి చర్చలో కూర్చోవాలి. ఈ పిల్లది ఆడది మొత్తం ఇద్దరిది చూడాలి. ఒక గదిలో పెట్టి నేను కొడేస్తాడమ్మా మీ ఆయన, పూతులు తిట్టేస్తాడు. నువ్వు తిరగబడవా? తిరగబడరా? ఆడవాళ్ళు తిరగబడరా? ఆడవాళ్ళు అంటేనే మొగుడు కొట్టినా తిట్టినా వదిలేసినా ఏం చేసినా వాళ్ళు ఏం పూతులు మాట్లాడకుండా ఏమండి ఏంటిది నాకు పాదాలు చెంతన పడి ఉండాలా? ఈ విషయాలన్నీ ఈ అమ్మాయి పట్ల జరిగిన అన్యాయానికి ఎలా ఈక్వల్ అవుతాయి, ఎలాగా నల్లిఫై చేస్తాయి? కోర్టు కన్సిడర్ చేస్తుందా? అంటే ఆ కాల్ రికార్డింగ్స్ వాయిస్ రికార్డింగ్స్ లో కూడా కొంచెం తను సైకో ఉన్నట్టు ఆ వాయిస్ కానివ్వండి ఆ బిహేవియర్ అలాగే కనిపించింది కదా సార్. అలాంటి ఆధారాలతో 493 అట్రాక్ట్ అవుతుంది. లీగల్ జూరిస్ప్రుడెన్స్లో ఎవరైనా న్యాయ కోవిదులు, మేధావులు, న్యాయ నిపుణులు చెప్పి మన కేసును కొట్టించేస్తానంటే కొట్టించేమని చెప్తున్నావు. తప్పు ఎక్కడ చెప్తున్నావు? కేసు కట్టాం, మా దగ్గర ఉన్న ఆధారాలు చెప్తున్నాం. వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలతో వాళ్ళ భయం ఏంటి? ఆధారాలను ఎందుకు స్ట్రెస్ చేయలేరు? దాని ముందు దాని వెనక తోకలు కట్ చేసి చాలా చూపించారు. మేమైతే పూర్తి క్లిప్ ఇచ్చేస్తాం కదా పోలీసు వాళ్ళకి కానీ కోర్టుకి కానీ. కొరాబరేట్ ఎవిడెన్స్ కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ దాకా మా దగ్గర ఉన్న అన్ని ఇస్తాం. ఇగో అమ్మాయి అరిసింది, సైకోయిస్టిక్గా అరవడం వల్ల ఆ అమ్మాయికి నేను కడుపులు చేయడం జస్టిఫికబులే అనడానికో కోర్టు కొట్టేసింది అనుకో ఓకే. అమ్మాయి అలా అరిసింది కాబట్టి అమ్మాయి పట్ల నేను బయట రోడ్డు మీద గెట్టేయచ్చు జస్టిఫికబుల్ అనడం అనుకో కేసు కొట్టేమనండి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? కోర్టులో కేసు ఉంది, మీడియా ట్రయల్స్ మేము చేస్తున్నాం అన్నారో ఓ బొగ్గనట్టుకు వచ్చి 3 వారాల నుంచి ఆడ కూర్చోబెట్టాడు 4 వారాల నుంచి. మేము ఎక్కడ మీడియా ట్రయల్స్ చేస్తున్నాం? మేము ఎక్కడ మీడియా ట్రయల్స్ చేస్తున్నాం? ఇలా ఉన్న నా ఫేస్ వితిన్ 3 days లో నన్ను కొట్టి నా ఫేస్ అంతా ఇలా చేశాడు. ఇప్పుడు దాకా ఎవరికి వినిపించినటువంటి రికార్డింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఏమన్నా మాకు ప్రెజెంట్ చేయగలుగుతారు? అవి ఫ్లైట్ ఎక్కేసి ఇంకా వెళ్ళిపోతాను, నాకు ఆ దెబ్బ అంత దెబ్బ తగిలింది. అండ్ అదే రాస్తారు మరి వాళ్ళ పేరెంట్స్ పోయింది ఇదే సంవత్సరంలో నన్ను ఫ్లైట్ ఎక్కించే 1 day ముందు వచ్చి నన్ను ఫ్లైట్ ఎక్కించారు వాళ్ళ ఫ్యామిలీ అంతా. యూఎస్ నుంచి వస్తున్నాను డ్రగ్ కేసు అని ప్రిజన్కి తీసుకెళ్లారు. అంటే అమ్మాయి తరపున ఏం అన్యాయం జరిగినా ఎక్కడా మాడకూడదు. ఆ పిల్ల కాముగా ఒక మగాడితో ఉంటా, ఒక మగాడి సంరక్షణలో ఉంటా, ఆడే ఇంకో మగవాళ్ళని తీసుకొచ్చి పార్టీలు పెట్టి ఆడే పార్టీలు చేసి ఆడే పరిచయాలు పెంచేటట్టు చేసి ఆడే అనుమానించి అద్భుతమైన రికార్డింగ్ ఈ ఛానల్ ముఖంగా నేను ప్లే చేస్తా. ఈ కాల్ ఇది అయిపోయిన తర్వాత మీ ప్రేక్షకులందరికీ ఇవ్వండి. పెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తానని అన్నావు కదా అని అడిగితే పెళ్ళి రిజిస్ట్రేషన్ జరగని పని. నువ్వు కావాలంటే లాయర్ దగ్గరికి వెళ్ళు, నేను నీకు తాళి కట్టాను అన్నది మర్చిపోయా. ఈ మాటలో స్వయంగా రాజ్ తరుణ్ మాట్లాడినటువంటి మాటలో మేము ఏదైతే ఇప్పుడు దాకా ఓన్లీ పోలీస్ హైయర్ ఆఫీసర్స్ మాత్రమే ఇచ్చామో, ఇప్పుడు దాకా ఏదైతే డార్మెంట్గా ఉంచామో, దేని ఆధారితంగా అయితే 493 నమోదైందో వన్ అమాంగ్ దోస్ ప్రైమ్ ఎవిడెన్సెస్ని మేము ప్రజల ముందు తీసుకొస్తాం. ఇప్పుడు రోజు ఈడు ఈ బొగ్గడు ఆడి గౌరవం ఎందుకేమనంటే గౌరవప్రదమైన చర్యలు చేయట్లా, ఆడి గౌరవం ఎందుకేమనంటే గౌరవప్రదమైన యుద్ధం చేయట్లా. సిగరెట్ బూతుగా చూపెట్టావు, మందు బూతుగా చూపించావు, బూతుగా కాదు అవి చెడు అలవాట్లుగా చూపించావు. నా చెల్లికున్నా మీకున్నా నాకున్నా ఎవరికున్నా చెడు అలవాట్లు వేరు, చెడు వ్యక్తిత్వం వేరు. చెడు అలవాట్లు ఉన్నందరూ చెడు వ్యక్తిత్వం ఉండేటట్టయితే ఏ అలవాట్లు లేకుండా చిన్న చిన్న పిల్లల మీద అగాయిత్యాలు చేస్తున్నటువంటి రాక్షసుల్ని ఏ క్వాలిటీలోకి ఏ కేటగిరీలోకి తీసుకెళ్తాం? when it is a bad habit, address it as a bad habit, not as a bad character. సిగరెట్ మందు అనేటువంటి వాటికి నువ్వు బ్యాడ్ క్యారెక్టర్ని ఆపాదించేస్తున్నావు. ఈ అమ్మాయి డ్రగ్ తీసుకుందని ఒకడు, డ్రగ్ పెడలని ఒకడు, ఆ అమ్మాయి డ్రగ్ అలవాటు చేసిందని ఒకడు. నాకు అర్థంగా కడుతున్నానండి.
మాలవి మల్హోత్రా ఈ పిల్ల మీద కేసు పెడుతుంది. రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ మాత్రం ఈ పిల్ల మీద కేసు పెడతారు. అవును. రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఈ పిల్ల మీద కేసు పెడతారు. కొత్తగా ఎవరు ఈ పిల్లతో 2 రోజుల క్రితం కూడా మాట్లాడి శేఖర్ భాష ఇక్కడ మమ్మల్ని టార్చర్ చేస్తున్నానని చెప్పిన వాళ్ళు వెళ్ళి ఈ పిల్ల గొంతులో డ్రగ్ చేసింది అంటారు. ఎంతమంది ఇన్ని కేసులు దీనికోసం ఉన్నాయి? వాళ్ళ నాన్న ఉన్న టాటానా బిర్లానా? వాళ్ళ నాన్న ఉన్న పెద్ద పోలీస్ ఆఫీసరా? మామూలు అమ్మాయి కదా, మీలా అలా కామన్ గర్ల్. అయితే ఇంకొకటి నేను మేడం ఇప్పుడు ఎంత కామన్ గర్ల్ మీద యుద్ధం ఏంటి? మాలవి మల్హోత్రాల జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ అభాగ్యురాల మీద యుద్ధాలు ఏంటి? మొత్తం కలిపి ఈ పిల్ల మీద ఇప్పుడు 7 కేసులు ఉన్నాయి. ఎందుకంటేనండి అయ్యయ్యో అదేంటో పాపం 2022 తర్వాతే జరుగుతాయండి. మాలవి మల్హోత్రా పరిచిన తర్వాత జరుగుతాయండి. దీని గురించి ఎవ్వరు మాట్లాడకూడదు. మాట్లాడితే ఈ పిల్ల లంచ్ అడగాలి అమ్మడి కొడగానే మాట్లాడుతుంది. ఈ విషయం గురించి వాళ్ళ నాన్నగారిని అడిగితే డైరెక్ట్గా, అంటే మీరు చూసే అవును ఉంటారు. అవును 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 సో వాళ్ళు జస్ట్ సినిమాల్లో మాత్రమే నటించే వ్యక్తులు, ఫ్రెండ్ మాత్రమే, సో కో యాక్టర్ మాత్రమే, అలాంటిది ఏదీ లేదని వాళ్ళ నాన్నగారు వివరణ కూడా ఇవ్వడం మీరు వినే ఒకసారి ఉంటారు పిల్ల కదా. పాపలతో నా వీడియో ఒకసారి ఓపెన్ చేయి. పాప వాళ్ళ నాన్నగారు చాలా మంచి సంస్కారవంతమైన వ్యక్తి. ఓకే. పాపం ఆయన సద్బ్రాహ్మణులు చెప్పిన బ్రాహ్మణ సంఘాలు ఎవరితో కూడా మాట్లాడించారు ఆయన. మన అంత సద్బ్రాహ్మణులు కూడా ఇప్పుడు కూడా మద్యం మాంసంతో ఎందుకుంటున్నారు అనేటువంటిది నాకు తెలియదు. ఆయన దగ్గర చూపిస్తాం కానీ ఫేస్ బ్లర్ రేసి చూపించండి. ఆయన బీపీలు షుగర్లు ఉన్నప్పుడు మాత్రం రోజు మాత్రం ఈ రకంగా మందు సేవింత ఒక బాటిల్ ఫుల్ బాటిల్ 2 ఫుల్ బాటిల్స్ తాగుతున్నటువంటి వీడియోలు కూడా ఉన్నాయి బాటిల్ కింద. అదేంటన్నది కూడా ఒకసారి చూపించండి. అట్ ద సేమ్ టైం మరి ఈ అమ్మాయి ఏమో రాజస్థానికి గర్ల్ ఫ్రెండ్ అని ఒకసారి, జస్ట్ లివిన్లో ఉన్నారని ఒకసారి చెప్తుంటే, లివిన్లో ఉన్న అమ్మాయితో పిల్ల పాపల్ని కనమని చెప్పి తల్లిదండ్రులుగా కొడుకు ఆశీర్వదించారా? మరి ఇది ఎవరు చర్చకి తీసుకురారే? ఇది ఎవరు చర్చకి తీసుకురారా? ఉన్నా మా వీడియో ఉందా? ఏమండి? రైట్. లావణ్య గారు, ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, మీరు ఆల్మోస్ట్ 19 years అంటున్నారు కదా, ఒక 11 years అవుతుందా మీ ఇద్దరు లివింగ్లో ఉండి? ఆ 11 yearsలో కూడా ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్కి మీరు చెప్పడం జరగలేదు? అంటే ఇన్ని ఇయర్స్ పాటు మీ ఇద్దరు లివింగ్లో ఉన్నప్పుడు మీరు అలా ఉండడం కరెక్ట్ కాదని ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడంటే కాంటెస్ట్ లివిన్ అని డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. Okay. తెచ్చుకోవడానికి ఒక రీజన్ గా వీడియో ఉందా? మీకు పెళ్ళైన ఫోటోలు ఏమైనా ఉన్నాయా? మీ మెల్లో తాళి కట్టడం కానీ ఇట్లాంటి ఫోటోస్ ఏమైనా ఇద్దరమే గుడిలో పెళ్లి చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకున్నాం. జూమ్ చేయండి అది. మనవరాలో కావాలని వాడు అడుగుతున్నారండి. మరి లివిన్లో ఉన్నటువంటి పిల్లలు తీసుకెళ్ళి మనవరాల్లో కూడా పెళ్లికాని అమ్మాయిలతో కర్మని చెప్తే తల్లి రాజతరుణ్ తల్లి చెప్తుందండి. పాపం బీపీ షుగర్లో రాజతరుణ్ తండ్రి చెప్తున్నాడండి. అంటే ప్రజల ముందు ఏమి ఎద్దేవా చేసి ఏమి మార్చేద్దామని హైడ్రామా క్రియేట్ చేస్తున్నారు. నిన్న పోలీస్ స్టేషన్ ఏంటి, ఆ లాయర్ ఏంటి, అక్కడికి వెళ్ళి తతంగం ఏంటి, డ్రగ్స్ కేసులో సంచలనం ఏంటి, దమ్ముండి అరెస్ట్ చేయించండి. అంటే అది కంప్లీట్ గా ఇది ఇప్పుడు డ్రగ్స్ వైపు యూటర్న్ తిప్పేలాగా ప్లాన్ చేస్తున్నారు. అలా కాదని ఇప్పుడు నేను అంటాను, ఈ అమ్మాయి డ్రగ్స్ మీకు ఇచ్చింది అంటాను, సరదాగా ఈ పిల్ల కూడా కన్ఫెషన్ ఇస్తుంది, వేద్దాం టీవీలో. లవణ్య గారు, ఒకసారి మీ ఇద్దరికి పెళ్ళి తాళి కట్టినటువంటి ఫోటోస్ ఏమన్నా? అదే అండి, తాళి ఇట్లా కట్టేటప్పుడు మేము తీసుకోలేదు, మేము ఇద్దరమే ఉన్నాము. అది మా ఇద్దరి దట్ ఈస్ కాల్డ్ డిసైడ్ఫుల్ మ్యారేజ్. తాళి కడుతున్నట్టు కత్రువు ప్రకారం ఉంటే అది అప్పుడు ఆటోమేటిక్ 498 కదా. అట్లీస్ట్ మీ ఇద్దరిది పెళ్ళైన తర్వాత కూడా ఒక ఫోటో అనేది తాళి ముందు పెట్టుకుని ఉంటుంది కదా. 10 years క్రితం మనం ఏ ఫోన్ వాడేవాళ్ళు ఉండే? పాసిబిలిటీస్ మాట్లాడండి. కీప్యాడ్. ఓకే, పాసిబిలిటీస్ మాట్లాడుకుందాం. 10 years బ్యాక్ వాళ్ళిద్దరికి పెళ్ళి అయిందంటే, పలానా డేట్లో అయిందంటే, ఏడ నుంచి ఏం తీయాలని మాట్లాడుతున్నాం? ఒక్క ఫోటో కూడా ఉంటే 493 ఎందుకు వస్తుంది? ఆ అమ్మాయి నా మ్యారిటల్ స్టేటస్ మార్చినట్టుగా
వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వదింతున్నాయో పూజల ఆశీర్వదింతున్నాయో కనబడుతుంటే లీగల్ పర్వ్యూలోకి అది 493 డిసైట్ఫుల్ మ్యారేజ్ అంటే పెళ్లి ప్రకారం హిందూ చట్టం ప్రకారం చెప్పిన పెళ్లి కాకుండా గుళ్ళోనో బళ్ళోనో తాళి కడితే ఉంగరం తొడిగిన మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందని ఆ పిల్లని ఏమారుస్తే లేదా మనం మంచి మ్యారేజ్ చేసుకుందామని ఆ అమ్మాయికి అష్యూరెన్స్ ఇచ్చి ఫిజికల్గా అనుభవిస్తే దాని కదా 493 అంటే విచారణలో కూడా 100 లాయర్లు వచ్చారు. కట్టుకున్నప్పుడు మెడలో చైన్ అనేది ఉంది అంటే అది నిన్న మొన్నటి దాకా మీ ఛానల్లో కూడా కొంతమంది లాయర్లు వచ్చారు. వాళ్ళు 493 అట్రాక్ట్ కాదని వాదించి బల్లలు గుద్దేశారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు యాంటిసిపేటరీకి? ఎందుకు వెళ్ళారు? మేము ఇచ్చిన 170 ప్రూఫ్సే కాదన్నారు. మరి ఎందుకు వెళ్ళారు యాంటిసిపేటరీకి? అలీపాటికి అరెస్ట్ అవ్వాలి రాస్తారండి. పోలీసులో కలిసి ఒకవేళ బెయిల్ ఇస్తే ఏం జరుగుతుంది నెక్స్ట్? ఏమవుతుందండి, కేసు అయితే అతను కొట్లాడాలి కదా. యాంటిసిపేటరీ బెయిల్ వేస్తే బెయిల్ క్యాన్సిలేషన్ కోసం మేము కొట్లాడతాం. ఇగో ఇప్పుడు అతను బయట ఉండడం వల్ల శేఖర్ భాష లాంటి వాళ్ళు తీసుకొచ్చి అతను చేస్తున్నటువంటి చేష్టలు కోర్టు తీసుకెళ్తాం. ఐడ్రీమ్ లాంటి ఛానల్స్లో శేఖర్ భాష అతను కాన్ఫిడెన్స్ తీసుకుంటే ఈ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేస్తుంది చూపెడతాం. ఖచ్చితంగా ఈ కేసుల విషయంలో మాట్లాడుతున్న ఏదైతే ఆధారభూతం అని చెప్తున్నారో అవి కోర్టు నమ్ముతుందా నమ్మదా అన్నది మనం కోర్టు ముందు తీసుకెళ్తాం. వాళ్ళ పేరెంట్స్ కూడా లీగల్గానే ఫైట్ చేస్తాం, మా దగ్గర మొత్తం ఆ ఎవిడెన్స్లు ఉన్నాయి అని నిన్న మీడియా ముందు కూడా చెప్పడం ఆల్ ది జరిగింది. బెస్ట్, వి విష్ దమ్ ఆల్ ది బెస్ట్. రమ్మనండి కోర్టుకి. రైట్ సార్, అయితే మీ గురించి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకున్నారు అని చెప్పేసి అని మీ మీద ఒక ఈ అమ్మాయి దగ్గర ఆయన దగ్గర క్లారిటీ ఉండాలి కదా. అమ్మాయి శేఖర్ భాష దగ్గర ఆ అమ్మాయి దగ్గర ఓహో నా దగ్గర తినడానికి కూడా రూపాయలు లేదు. అలా కదా వదిలేసి వెళ్ళిపోయారు. అలా కదా అడుగుతుంటారు. పెద్ద మొత్తం ఎంత ఉండొచ్చు సుమారు ఇందాక మీరే ఒక ఫిగర్ చెప్పున్నారు. 5 కోట్ల. అంటే కుక్కలకి అన్నం పెట్టను పూరం పోకోడు. ఆడు తెచ్చుకున్న 15 కుక్కలకి అన్నం పెట్టలేని చేతగాని నా కొడుకు. ప్రేమించి శరీరాన్ని వాడుకుని ఆ పిల్ల పోషణకి డబ్బులు పంపినటువంటి తేడా నా కొడుకు. ఆడి బతుకు బతకడానికి ఒక డబ్బులో దిక్కుమాల నాకు డబ్బులు ఇస్తారండి. అందులో మొగోడాడే కట్టుకున్న దాన్ని రోడ్డు మీద వదిలేసినటువంటి చేతగాని నా కొడుకు. అదే ఇంట్లో 15 కుక్కలు ఆడికి నచ్చితే తెచ్చుకుంటే ఆ కుక్కల ముడ్లు మూతులు కడిగి ఆ కుక్కలు తిండి పిల్ల పెట్టడానికి కింద మీద స్ట్రగుల్ అవుతా తెలిసిన సర్కిల్ దగ్గర నుంచి డబ్బులు అప్పు కింద తీసుకొచ్చి వాటికి పెడిగ్రీయో ఫుడ్డో పెట్టి ఈ రోజుకి వాటి బాధ్యత విస్మరించకుండా మీరు కెమెరా తీసుకుని వెళ్తే తన ఇంటికాడ ఉన్న కుక్కలు మీరు షూట్ చెయ్యాలి. ఒకబెట్లో మీరు షూట్ చేయాలి. వెళ్తాం తప్పకుండా. ఎవరు శేఖర్ భాష అన్నాడు మాట్లాడు. ఆ బొగ్గాడు ఏమన్నా వెళ్ళాడు ఫ్రెండ్కి సంబంధించినటువంటి కుక్కలకు అన్నం పెడుతున్నాడు. శేఖర్ భాషగాడు ఏమన్నా ఓ 10 కేజీలు 25 కేజీలు బ్యాగ్ వేయించాడా? పునా పుణ్యమైన కట్టుకోమనండి, మేము అలాగే పెడతాం. ఆయన కూడా వచ్చి పెట్టమనండి. మయాంక్ ఫోటో కూడా వేయండి ప్లీజ్. ఇతను చాలా అబ్యూజ్ మాట్లాడి మయాంక్, ఓకే. తమ్ముడు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే ఎవరైతే మీ మస్తాన్ సాయి ఉన్నారో తన ఫోటో కూడా ఇది అని చెప్పేసి ఒకటి సర్క్యులేట్ అవుతుంది. సీనియర్ అండి, అసలు చాలా తప్పు అతను. మరి మీరు అన్నాన్ని వేసుకోవచ్చు, ఇంకేదైనా వేసుకోవచ్చు. కలిసి పెరిగిన మనుషులము. ఒళ్ళో కూర్చున్నావు అన్నమాట. ఏదైతే సెలూన్ లో ఉన్నాం, చైర్లే కూర్చోడానికి. సరే నేను ఇక్కడ తొడ మీద ఇలా కూర్చున్నాను. సో తను మస్తాన్ సాయి కాదు. మస్తాన్ సాయి కాదు. చాలా తప్పండి. అసలు మస్తాన్ సాయి అంటే ఎవరు? ఏమైనా చూపిస్తారా? అదే అండి, తనకి కెమెరా ముందుకు రావడం అన్నది అయితే ఇష్టం లేదు. ఆల్రెడీ ఒక ఛానల్ ముందుకు వచ్చాడు, ఓ ఛానల్లో మాట్లాడాడు. అన్న నా పరిస్థితి అన్నాడు. నా ఆఫీస్కి వచ్చాడు, 2 అవర్స్ కూర్చున్నాడు. అన్న నేను ఒక మంచి కంపెనీ ఫ్లోట్ చేసుకుంటున్నా, ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఉన్నారు, నాకు సంబంధం నేనులోకి లాగి డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు. రాస్తారని ఇంట్లో మేము డ్యాన్స్ వేసిన వీడియోలు కానీ మీరు అన్నీ చూపించారు కదా ఛానల్లో. నా అవసరం పలానాది ఉన్నదంటే కోర్టు నుంచి రప్పించమని చెప్పండి, వాళ్ళని త్రూ కోర్టు నోటీస్ ఇవ్వమనండి, నేను కోర్టుకు వస్తా అని చెప్తాను. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను, మస్తాన్ సాయి తోటి తినని డ్రగ్స్ కేసులో ఇరికిచ్చింది రాస్తారు అని చెప్పేసి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఉంది. మీరు దాని గురించి ఏం చెప్తారు? క్రిమినల్ మైండ్ సెట్ మాత్రమే రాస్తారు కొత్తగా అంటుకుందండి. ఇంతకుముందు రాస్తారు ఇలా లేదు. ఇప్పుడు నేను పాజిటివ్ నెగిటివ్స్ రెండు మాట్లాడతాను. నేను ఈ అమ్మాయి ఉన్న క్రిమినల్ మైండ్ సెట్ యోగేష్ ని కూడా జైలుకి పంపించింది. మరి ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాను నేను, ఆ కాపీలో రాసిన పాయింట్స్ ఇది అని మాట్లాడుతున్నారు. మరి మస్తాన్ సాయి జైలుకి వెళ్ళలేదని మరి ఫీల్ అవుతున్నారా? ఇప్పుడు యోగేష్ జైల్లో ఉన్నందుకు 4.5 years నుంచి ఇతను జైల్లో ఉన్నాడు. అటెంప్ట్ టు మర్డర్ అన్న కేసులో ఇతనికి హ్యాంగ్ టు డెత్ సెక్షన్ వేశారు. మరి ఆమె కనింది ఇతన్ని, ఇతను చచ్చిపోవాలని కోరుకోవడానికి సెక్షన్ వేయించడానికి. ఇతను ప్రొడ్యూసర్ కోసం ప్రొడ్యూసింగ్ చేద్దామని ₹1 కోటి తీసుకొచ్చిన మనిషి. ముంబై వచ్చాడు అతను సినిమా కళతో. అతని దగ్గర 80 లక్షలు దొబ్బేసి అతన్ని వాడుకొని అతని త్రూ ఇల్లు కట్టించుకొని అతనితో కొట్లాడేసి అనస్థీషియా ఇచ్చుకొని చేయి కట్ చేసుకొని
ఆ అమ్మాయి ఈ అబ్బాయి చంపడానికి వచ్చాడని కేసు పెట్టి ఈ అబ్బాయిని జైల్లో పెట్టించింది. అవన్నీ కూడా ప్లే చేస్తూ ఉంటాయి. ఆ అమ్మాయి పాపం హాస్పిటల్లో ఉండి మాలి మల్హోత్రా అవును, రీసెంట్ గా న్యూస్ కూడా రైట్ వచ్చింది. సెలీలో లెఫ్ట్ సెలీలో ఆగే సెలీలో పాపం వీడియోలు చాలా జాగ్రత్తగా మంచి ఆర్టిస్ట్ కదండి. హాస్పిటల్లో చేతులు కోసేసినోడు ఎవడ వెనకాల నుంచి పొడిచేస్తే నేను వచ్చి బుక్ మేము పొడిచేస్తే మీరు హాస్పిటల్ నుంచి విభిన్న యాంగిల్ ఆగేసే పీచేసి ఇదర్సే అని వీడియో తీయించుకుంటారండి. ఆ మాటలన్నీ ఉన్నాయి, ఆ మాటలన్నీ ఉన్నాయి. ఈ మధ్యన మాడుతుంటే ఈ పిల్ల ఎందుకు నవ్వుతుందని అడుగుతారు. ఇప్పుడు అంతోటి పెద్ద ఈరాంగుడు కోసం ఈ పిల్ల రోజు ఏడుతో కూర్చుని ఈ పిల్ల మొత్తం జుత్తూరు వేసి కూర్చోడం. ఏడుపులు అయిపోయినాయండి. ఇంకా మరి ఇందులో ఆగేసేలేలో పిచ్చేసేలేలో అని నిజంగానే అంటదండి ఆవిడ. కొంచెం మీరు తాగించండి అని అడుగుతున్నాను. చేయి నొప్పి వచ్చిందేమో. అదే అలాగే అనుకోవాలి అయితే. అంటే బహర్కలేలో అంటుంది. ఇవన్నీ ఏం చెప్తా ఉంటే అండి ఎంత క్యారెక్టర్ అసాసినేషన్. రోజు ఒకరోజు ఈ చేతి కట్టు ఉంటుంది, ఒకరోజు ఈ చేతి కట్టు ఉంటుంది అండి. అమ్మాయి అవన్నీ ఎందుకంటే అసలు రోజున రోజు అయ్యే మళ్ళీ కొత్త ఏం లేవు. పెద్దల పోరు కొట్టేసింది అన్నప్పుడు ఇంకొక ఇద్దరు తెస్తున్నారు తెచ్చి గొంతులో ఇలాగ ఈ అమ్మాయి ముక్కులో ఇలాగ ఈ అమ్మాయి డ్రగ్స్ పెడితే అప్పుడు అలవాటు చేసుకుని వా ఇది చాలా బాగుంది రోజు తినేస్తున్నారు డ్రగ్స్. పాపం అమ్మ మహవాసి పతివతా శిరోమని పాప వస్తుందండి. రేపు పేరేంటన్నా మరాఠీ ప్రీతి చౌదరి కార్డులో ఉందా మళ్ళీ ఫీల్ అవుతున్నారు. ఏమో అండి మరి చెప్పడం అయితే ప్రీతి చౌదరి అనే చెప్పింది. అయితే మనం కట్ చేద్దాం దాన్ని. అది ఇప్పుడు మళ్ళీ ఆ పేర్లు మళ్ళీ మేము కావాలని తీసుకొస్తున్నట్టు. ఈ అమ్మాయి మీద ఎందుకు పోలీసులు అంటే ఇప్పుడు దాకా డ్రగ్స్ తీసుకున్న, డ్రగ్స్ కన్స్యూమ్ చేసిన, డ్రగ్స్ ప్లెడ్డింగ్ చేసినా కూడా ఏదైనా కూడా కేసే కదా, ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోవట్లేదు? మీరు వెళ్తున్నప్పుడు చెప్తే నేను కూడా మీతో పాటు నా కారులో వస్తా. ఒకసారి మీరు కూడా పోలీసులను అడగండి. డ్రగ్స్ తీసుకున్నా నా పిల్ల చెప్తుంటా, పిల్ల భర్త చనిపోయారు అమ్మాయి చెప్తున్నప్పుడు పోలీసులు ఎందుకు అంటే ఇప్పుడు లాయర్ తీసుకుని వెళ్ళిపోయారని అంటున్నారు కదా. లాయర్ తీసుకెళ్తే జడ్జిని తీసుకెళ్తే కానీ అలా మ్యాటర్ అది కాదు కదా. ఇప్పుడు తెలంగాణలోని ఆల్మోస్ట్ డ్రగ్స్ అనే విషయాన్ని ఇంత పెద్దగా హైలైట్ చేసి చూపిస్తున్నా, ఒప్పుకున్నప్పుడైనా కూడా తనకి కౌన్సిలింగ్ అన్న ఇవ్వాలి కదా, అలా తీసుకోకూడదు అని. అదే ఇప్పుడు ఏదైతే ఉందో ఆ కేసు మీద ఎఫ్ఐఆర్ నమోదైతే కనుక చాలా చక్కగా హైకోర్టులో మంచి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. 219 మేము కూడా యూటిలైజ్ చేసుకుంటాం. ఆ పిల్ల ఫాల్స్ అన్సస్టైనబుల్ ఎలిగేషన్స్ చేస్తే సోషల్ మీడియాలో పరిశీలించుకుంటే ఎవరు ఏదైనా మాట్లాడచ్చు, కానీ మేమైతే త్రూ కోర్టే మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతిరోజు మీడియాకు అందుబాటులో ఉంటేనే నిజం అనేది సర్వే అవుతుంది. అంటే ఆ పిల్లకు ఉన్నటువంటి కుటుంబ బాధ్యతలు, ఆ పిల్ల నాకున్న ఆఫీస్ బాధ్యతలు నేను మానేసి ఆ పోరంబోగోళ్ళ శేఖర్ భాషలో రోజు తిరగలేం కదా. అందుకని అడుగుతున్న ప్రశ్నలు ఇవా, వీటికి జవాబులు ఇవా చెప్తాం. లేదు నువ్వు కోర్టు తోడుతావా, నువ్వు కోర్టు అడుగు. ఈ పిల్ల డ్రగ్ పెడలరా, పెద్ద డ్రగ్ మాఫియా ఇష్టా ఏంటి? ఒక ఆడపిల్ల గురించి 7-8 కేసులు, గడిచిన సంవత్సరంన్నరగా 7-8 కేసులు, రాజ్తరం చుట్టూ ఉన్న సర్కిల్. ఇందుకే ఆర్యానాకి కూడా అబార్షన్ చేయించాడు అని చెప్పేసి అని ఇంకొకటి మీరు బయట పెట్టున్నారు, దాని గురించి ఏం చెప్తారు? అబార్షన్ గురించి అయితే నాకు టు బి ఆనెస్ట్ మీడియా వాళ్ళే చెప్పారండి. సుమన్ టీవీ వాళ్ళు కూడా ప్రముఖ పర్సన్ నాకు కాల్ చేసి అడిగారు ఆర్యానాకి అబార్షన్ అయిందంట నిజమేనా అని. బట్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అయితే నిజమండి. నేను గోవాలో ఇంకా మూవ్ ఆన్ అయిపోయి, అంటే కెరియర్ పరంగా మూవ్ ఆన్ అయిపోయి వర్క్ చేసుకుంటున్న టైంలో రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేసి ఇక్కడ పరిస్థితి చేయదాటిపోతుంది, రాజు సినిమాలు కథలు కూడా వినట్లేదు అని నాకు చెప్పి నన్ను వెనక్కి పిలిపించారు. నేను 3 నెలలు అయింది అప్పటికి. నేను వెళ్ళి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వెనక్కి వచ్చిన తర్వాత నాకు రాజ్తరుణ్కి హర్యానాకి మధ్యలో గొడవలు జరుగుతున్నాయి. హర్యానాని బోల్డ్ పర్సన్, స్ట్రాంగ్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళ డాడీ అండ్ హర్యానా, రాజు ముగ్గురు మధ్యలో డిస్కషన్ కూడా జరుగుతుంది. నన్ను ఎలా వదిలించుకోవడానికి హర్యానా ఎలా హెల్ప్ చేస్తుంది అన్న దగ్గరే హర్యానా నాకు కాల్ చేసి అడుగుతుంది అనమాట, నువ్వు ఎంత సంపాదిస్తావేంటి అని. సో నేను ఇప్పుడు నాకు ఇది కొత్త అవకాశం, ఫస్ట్ గిగ్ అండి నాకు. నేను డీజేకి గోవా వెళ్ళినప్పుడు నాకు అవకాశం రావడమే గొప్ప అని నాకు అమ్మాయికి వాదన జరుగుతుంది. దాంతో హైదరాబాద్ వచ్చి నేను గొడవ పెట్టుకున్నాను అమ్మాయితో. నాకు క్లియర్ అయిపోయింది. హర్యానా నాకు సారీ అయితే చెప్పిందండి. ఇప్పుడు నేను ఈ రోజున హర్యానా పేరు తీసుకొచ్చి ఆమెది బ్యాడ్ పోర్ట్రే చేయాలని అయితే కాదు. ఇప్పుడు హర్యానా విషయంలో నిజంగా జరిగింది. ఆ అమ్మాయి కూడా వన్ ఆఫ్ ది విక్టిమే, మోసపోయిన అమ్మాయి, ప్రేమ పేరుతో మోసపోయిందని అనుకుంటున్నాను. బట్ తను ఎక్కడ వచ్చి బయట చెప్పుకోవట్లేదు కదా, చెప్పట్లేదు డెఫినెట్ గా అండి. మరి ఇంకా అది అమ్మాయి కెరియర్, ఇంకా అందరికీ కెరియర్ ఉంటుంది కదండి.
షార్ట్ టైం కూడా కదండి, 6 months 1 year రిలేషన్షిప్ గురించి ఆ అమ్మాయి ఎంత ఉంటుందమ్మా? 3-6 months ఉంటుంది. 3-6 months ఉంటుంది. 6 months రిలేషన్ గురించి ఆ పిల్లతో మాట్లాడిన రికార్డింగ్స్ అయితే ఉన్నాంగా, ఈ పిల్ల దగ్గర ఉన్నాయిగా. మొన్న రీసెంట్గా కూడా రికార్డింగ్ పెట్టో సార్, ఏది ఆ పిల్ల నాన్నది రికార్డింగ్ నేను రిలీజ్ చేయలేదని చెప్పి నీకు అన్నీ కాల్ చేసింది, ఎప్పుడు తెలిసి పెట్టి నీ ఫోన్ లేదమ్మా? సో బేసిక్గా ఆర్యానా నాకు అంటే ఒక 7 years నుంచి తెలుసు. తను డైరెక్ట్ ఈ అమ్మాయికి కాల్ చేసిందండి. ఓకే, ఈ అమ్మాయికి స్పష్టంగా కాల్ చేసింది. పవర్ బ్యాంక్ ఏది? ఈ అమ్మాయికి స్పష్టంగా కాల్ చేసి ఈ అమ్మాయి చెప్పింది మొన్న కూడా. అంటే పాపం ఆర్యానా కూడా చాలా షార్ట్ టైంలో ఫేమ్ వచ్చింది. ఆ అమ్మాయి చాలా కష్టపడింది. కష్టపడ్డ అమ్మాయి నష్టపోయిన అమ్మాయి కదా. అవును, నష్టపోయిన అమ్మాయి. నాకు బాగా తెలుసు తను పర్సనల్గా కూడా. అంటే అది విచిత్రం. అంటే రోజు ఎట్లాంటి ఒక అడగండి హర్యానాని, ప్లీజ్ బీయింగ్ ఎ ఉమెన్ యూ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ టెల్ ద ట్రూత్ అవుట్ అనండి. అండ్ అఫ్ కోర్స్ షీ విల్ టెల్ ద ట్రూత్ అని అనుకుంటున్నా. ఎందుకంటే నాతో అడ్మిట్ చేసింది మొన్న. నాకు ఇన్కమింగ్ కాల్ హర్యానా నాకు కాల్ చేసి చెప్పింది దట్ ఏ రికార్డింగ్ బయటకు వచ్చింది, అది నేను ఇచ్చాను అనుకుంటావు, తప్పు పడతావేమో. మొన్న రీసెంట్ గా మరి వాళ్ళ నాన్నగారితో మాట్లాడినటువంటి రికార్డింగ్ అదే దాని గురించి పిల్ల ఫోన్ చేసి క్లారిఫికేషన్ ఇచ్చింది. కాల్ చేసి క్లారిఫికేషన్ ఇచ్చింది హర్యానా. ఓకే, అది నేను బయట పెట్టలేదు, అది ఎలా వెళ్ళదో తెలియదు నాకు. తెలిసి వేరే సర్కిల్స్ బయటకు వెళ్ళి ఉంటుంది. నా పిల్ల బాధపడితే, కానీ నాకే షాకింగ్ అనిపించింది. నాతో అన్నం వండించుకుని తిన్నటువంటి వ్యక్తి అలాగ మర్డర్ చేస్తారు. ఇంకొక కాల్ రికార్డింగ్ లో కూడా చాలా మంది ప్రముఖుల పేర్లు వినిపించాయి నాకు అందులోని. బేసిక్ గా అంటే ఓకే, ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓపెన్ గా చెప్పొచ్చు. వరుణ్ సందేశ్ కానీ, వితికా షేరు కానీ, వీళ్ళందరినీ కూడా తిను బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పేసి తిన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో చెర్రీ సంథింగ్, ఇంకా ఇద్దరు అమ్మాయిలు. ప్లీజ్ అదే వరుణ్ సందేశ్, అదే వితికా బయటకు వచ్చి చెప్పాలని కోరుకుంటున్నానండి. అట్లీస్ట్ ఈ అమ్మాయి చేయలేదు అన్న మాట ఒకవేళ వస్తే నాకు ఐ థింక్ ఐ హావ్ దట్ కాల్ రికార్డింగ్. చలే ఆమె కాదండి, మీరు వరుణ్ సందేశ్ కి కాల్ చేయండి, వరుణ్ సందేశ్ నంబర్ ఇస్తాను. ఇది నిజంగా క్లారిఫై అవ్వాలి సార్. ఎప్పుడైనా ఆ అమ్మాయి మిమ్మల్ని బెదిరించిందా, మిమ్మల్ని కానీ మీ వైఫ్ ని కానీ? అంటే ఈ ఎంటైర్ దాంట్లో కూడా మీ ఇద్దరి పర్సనల్ రిలేషన్షిప్ పక్కన పెడితే విషయం టాపిక్ అంతా కూడా డ్రగ్స్ విషయం దగ్గర అది కూడా తప్ప అడిగితే తెలిసిపోతుంది కదండి. వరుణ్ సందేశ్ గారి పాపం నిజంగానే ఈ అమ్మాయి వాళ్ళ థ్రెట్ ఉందనుకోండి, క్లియర్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. ఈ అమ్మాయి వాళ్ళు ఎవరెవరు థ్రెట్ ఉందో లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళందరితో సార్ పోలీస్ స్టేషన్ పిలిపించి స్టేట్మెంట్స్ రికార్డ్ చేయించేసి ఈ అమ్మాయి శాశ్వతంగా బయట రాకుండా లోపల ఇచ్చేద్దాం. మరి లేకపోతే ఎలిగేషన్ చేసిన పోరం బొగ్గాన్ని మరి తీసుకెళ్ళి లోపల వేయాల్సి వస్తుంది. మరి ఏదో క్లారిఫికేషన్ ఉండాలి కదండి, క్లారిఫికేషన్ ఉండాలి కదా. ఇప్పుడు నేను రాంగ్ క్లయింట్ సైడ్ ఫైట్ చేస్తున్నా లేదా నాకు తెలియాలి కదండి, తెలియాలా లేదా? మాట్లాడడానికి ఆయన ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా పబ్లిక్లో ఆయన ప్లేస్ తీసుకొచ్చి మాట్లాడినప్పుడు మీడియా అయినా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కోరుకుంటాడు కదా. శేఖర్ భాష మిమ్మల్ని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఇప్పుడు అదే చేస్తున్నాం కదా, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం. ఇన్వెస్టిగేషన్ ఎంతలా చిత్రీకరించారు ఒక ఆడపిల్లని, ఎంతలా చిత్రీకరించారు, ఏంటి ఆధారాలు, ఎంతలా చిత్రీకరించారండి? 10 మంది పిల్లలు 20 మంది పిల్లలకి డ్రగ్స్ కూర్చోబెట్టి గొంతులు వేసిందా, బూతులు వస్తున్నాయండి. గొంతులు వేసిందండి, గొంతులు చూసాడండి, బొగ్గడి పొరం బొగ్గడి. సంవత్సరం తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తారా? ఎందుకు డీల్ అంటే భయపడిపోయిందంటావు, నీ పెద్ద మాపేట నీ పిల్ల, ఈ పిల్లకి భయపడిపోయి 1.5 పాటు బయటికి రాలేదు. మరి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మేము చేస్తాం, మీరు కూడా చేయాలండి. ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి నేను కూడా నా వరకు వచ్చినవన్నీ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే చెప్పాను సార్, క్లియర్ కట్ గా చెప్పాను. నాకున్న డౌట్స్ ని ప్రతిదీ కూడా నేను క్వశ్చన్స్ రూపంలో అడుగుతాను తప్ప. అయితే ఇలాంటి వాటి గురించి కూడా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కింద దాన్ని పిలిపించాడు శేఖర్ భాష గారిని. పిలిపించి కంప్లైంట్స్ అన్ని బూతైనప్పుడు ఈ పిల్ల మీద ఉన్నాయో, ఎందుకు నిజమైనయో, ఎలా నిజమైనయో కూడా ప్రజలకు చెప్పాలా. అది ఆ హర్యానా ఆయన మనం చేసిన కాలండి. అది ఆ రాజస్థాన్ కూడా బాధ్యత అంతా మీ పిల్లగా టచ్లో ఉంటారండి. ఐ స్వేర్ ట్రస్ట్ మీ, నాకు అసలు అడుగు లేదు. ఎవరు రిలీజ్ చేసినా నా పిల్ల నా దగ్గర వాళ్ళ డాడీతో మాట్లాడిన సింగిల్ రికార్డింగ్ కూడా నా దగ్గర లేదు. అవును, నాకు కూడా నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే కూడా అంతకుముందు కూడా
రాజ్ తరుణ్ వల్ల మన ఇద్దరం ఇప్పుడు కలవకపోయినా శత్రువులాగా అయిపోయాను. అవును. ఇప్పుడు టాక్ ఏంటంటే సడన్ గా వింటే నేను రిలీజ్ చేసినాను అనుకుంటాం. ఐ స్వేర్ నా దగ్గర మనం మాట్లాడుకున్న రికార్డింగ్స్ ఉన్నాయి. అదేంటి ఆ రికార్డింగ్స్ కూడా 30th మే మనం గొడవ పడ్డాయి. అది అప్పుడు నేను ఓటీటీలోకి వెళ్ళి వచ్చినాక ఏదో మాట్లాడుకునే ఆ రికార్డింగ్స్ ఉన్నాయి. నేను నీకు సారీ చెప్పిన రికార్డింగ్స్ నా దగ్గర ఉన్నాయి. కానీ రాష్ట్రంతో మాట్లాడింది, రాష్ట్రంలో డైరెక్ట్ మాట్లాడింది సింగిల్ రికార్డింగ్ నా ఫోన్ లో లేదు. నాకు అసలు ఎంత క్లూలెస్ ఉన్నానంటే నేను నా ఫోన్ లో లేని రికార్డింగ్స్ అసలు ఎవరు రిలీజ్ చేసినారని నాకు అర్థం కాదు. ఎవరు రిలీజ్ చేసిండ్రు? ఆడే రిలీజ్ చేసాడు. ఈ అమ్మాయి మాట్లాడిన రికార్డింగ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? రాష్ట్రం నాన్న దగ్గర ఉండాలి, లేకపోతే హర్యానా దగ్గర ఉండాలి. అవును. ఆ రికార్డింగ్స్ కూడా పిల్లల దగ్గరికి అయితే రావు కదండి, నా దగ్గరికి అయితే రావు కదండి. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి? రాష్ట్రం ఫాదరు రిలీజ్ చేశాడా, ఎవరైనా విలేకరులకు ఇచ్చాడా, అయితే ఏం చూపించాలనుకున్నాడు? ఈ అమ్మాయి చెప్తుందిగా, అయితే ఈ అమ్మాయి దగ్గర ఉండాలి ఫోన్ మాట్లాడినందుకు, లేదా రిసీవర్ ఫోన్లో ఉండాలి. ఎలా ఉంటాయండి? ఏమి లేదు అస్సలు లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి చెడ్డది అనుకుందాం, డ్రగ్ పెడ్లర్ అనుకుందాం, ఆ బొగ్గడు చెప్పినట్టు చిన్న చిన్న పిల్లల నోట్లో డ్రగ్ వేస్తుంది అనుకుందాం. ఆర్యానా ఫోన్ చేసి తిన దగ్గర బ్యాడ్ అయితే ఏంటి, అవ్వపోతే ఏంటి, నేను అవ్వదలుచుకోలేదు అని ఆ పిల్ల అంత మంచి మనసు ఏం చెప్పింది. తన కూడా రాజ్ తరుణ్ బాధితురాలు కాబట్టి నేను ఎంత నష్టపోయిందో చాలామంది పెద్దోళ్ళు తెలిసిన ఇండస్ట్రీలో కూడా చాలామంది పెద్దోళ్ళు తెలిసినా మాట్లాడరు. మాట్లాడకపోగా పిల్ల మీద 7 కేసులా, 2 డ్రగ్ కేసులు, ఒకటేమో డిఫమేషన్ కేసు, 2 ఐటీ కేసులు, మళ్ళీ కొత్త కేసులా. ఏంటంటే ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడితే శేఖర్ భాష వచ్చి ఈ అమ్మాయి బూతులు ఎందుకు తిట్టింది చెప్పు, ఈ అమ్మాయి నీతులు ఎందుకు చెప్పలేదు చెప్పు, ఈ అమ్మాయి పలానాడితో ఎందుకు మాడని చెప్పు, పలానా గుండె ఒరే అసలు కంటెంట్ ఏంటి నువ్వు మాడుతుందంటే చెత్తగా కదా. వాళ్ళు జరుగుతున్న అన్యాయం నువ్వు మాట్లాడుతుంది ఏంటి, ఈ పిల్లకి జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతుంది ఏంటి, ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నావు? అంటే ఒక ఆడపిల్లని మనం 10 ఏళ్ళు వాడేసుకుని తర్వాత ఆ పిల్ల సిగరెట్తో ఫోటో, మందు గ్లాస్తో ఫోటో, మనం రెచ్చగొట్టేసి పచ్చిబూతు తిట్టేసి బూతు పాటలు పాడేసి మనం పాడిని కాకుండా ఆ పిల్ల రెచ్చిపోయి తిట్టి మాత్రం రికార్డ్ చేసి చూసారండి. ఇలాంటి అమ్మాయిని మరి వదిలేకుండా అంటే 10 ఏళ్ళు వాడేసుకుని 2 రికార్డింగ్లు ఉండి, 2 సిగరెట్ ఫోటోలు ఉండి, 2 ఎఫ్ఐఆర్లు ఉంటే వదిలేచ్చు. రాసేసుకుందాం రాజ్యాంగం, శేఖర్ భాష రాజ్ తరుణ్ రాజ్యాంగం అని రాసేసుకుందాం కొత్త చట్టాలు. అయితే శేఖర్ భాష ఇక్కడ ఇంకొక విషయం కూడా యూజ్ చేశాడు. ఏంటిది? తప్పేంటి, కలిసి ఉంటే తప్పేంటి, ఎవరు పడుకుంటే తప్పేంటి. మామూలుగా నేను కూడా తన విషయంలో ఏదైతే దీపారెడ్డి చనిపోయిందో లేకపోతే మిగతా అమ్మాయిల విషయంలో నేను ఒకటే క్లారిటీ ఇస్తాను. మీ వల్ల 3 అమ్మాయిలు ఎఫెక్ట్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి చనిపోవడం కూడా జరిగింది, ఇంకొక అమ్మాయి కేసు పెట్టింది, ఇంకొక అమ్మాయిని చంపేయడం కూడా జరిగింది. అసలు ఏంటి ఇదంతా అని చెప్పేసి అని అడిగితే అవును అయ్యింది, బట్ నా ప్రమేయం అయితే లేదు ఇందులో, నా వల్ల నేను చంపేసానా కాదే, వాళ్ళకి అలా అయిందన్న ఒక వర్డ్ యూజ్ చేశాడు. అండ్ రెండోది ఏంటంటే మీరు అలా తిరగడం తప్పు కాదా, మీరు అలా ఉండడం తప్పు కదా, తప్పేంటి ఏంటి ఇప్పుడు తప్పేంటి, కలిసి ఉంటే తప్పేంటి, పడుకుంటే తప్పేంటి, లేకపోతే నేను ఇంకేదైనా చేస్తే తప్పేంటి, ఆ అమ్మాయికి నచ్చే కదా నాకు చేసింది అని అన్నాడు. ఇప్పుడు విషయం ఏంటమ్మా, కాన్సెన్షువల్ సెక్స్ గురించి ఎవ్వరు ఎక్కడ డిబేట్ చేయట్లా. ఓ 2 బెడ్రూమ్లో కలిసి తిరిగితేనో హోటల్ రూమ్కి వెళ్తేనో వాళ్ళ ఇష్టం. అది ఎప్పుడు దాకా ఆ అబ్బాయి ఆ అమ్మాయి మీదో, ఆ అమ్మాయి ఆ అబ్బాయి మీదో పబ్లిక్గా ఎలిగేషన్ చేయనంత దాకా. ఒక ఆడపిల్ల బహిరంగంగా బయటకు వచ్చి నాకు అన్యాయం చేశాడు, నాకు ఇలా అమ్మా అదొకసారి ఏది తాళి కట్టింది మర్చిపోయాడు అన్న బిట్టు ఒకటి లాస్ట్లో ప్లే చేయి. ఇప్పుడు దాకా మనం రిలీజ్ చేయింది ఆఫీసర్స్ వరకే ఉంచినటువంటి ఆ బిట్టు ఒకటి ప్లే చేయిస్తాను స్పష్టంగా. ఇప్పుడు దాకా తాళి గురించి ప్రూఫ్ ఏంటని అడిగారు కదా, ఇప్పుడు మాడదాం. ఆడి స్పేస్ కావాలండి పాపం. అంటే లీగల్ గా చూసుకుందామంటే సో నువ్వు ఎంత దూరమైన వెళ్తావు కానీ రిజిస్ట్రేషన్ చేయవు. ఒక్కరు కన్ఫ్యూజ్ ఏమవుతారు, అందరూ రిజిస్ట్రేషన్ అంటే ఇల్లు అనుకుంటారు. మళ్ళీ ఒకసారి రండి అమ్మా బాబు వెనక్కి వెళ్ళాలి, ఇంతేనా? ఇల్లు అనేది ఇంపాసిబుల్. ఒక్క నిమిషం రిజిస్ట్రేషన్ చేయవు. ఓకే మరి ఎందుకు నన్ను నా మెడలో తలగట్టావు? ఇలా అమ్మకైనా పుట్టినాడు గుర్తుందో గుర్తులేదో అండి.
తాళి కట్టాను మర్చిపోయారండి. నేను ఎక్కడ కట్టాను కదా తిరగబడాలి. తాళి కట్టడం నేను ఎక్కడ కట్టానో తిరగబడాలి కదా. అవును. మర్చిపోయాడు అంటండి. ఈ మేధావి ఇలాంటి 19-20 కాల్ రికార్డింగ్స్ ఉన్నాయండి. అందుకని ఇవన్నీ కోర్టులోనే మాట్లాడుతాం. ఇలాంటి చాలా మంచి ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు మాట్లాడలే మేము? ఎగరనే, గాలిపటాన్ని ఎగరనే, శేఖర్ బాసాగాని వాగనే, చెప్పనే అన్నీ అయిన తర్వాత మేము కూడా మంచి మంచి ఇలాంటి బ్యూటిఫుల్లీ ఏం పెడతాం. మాకు ఎన్ని కోట్లు కావాలండి. పబ్లిసిటీ మాంగరింగ్ మాకు లేదు. ఆడవాడ బొగ్గలు చోదు కూర్చున్నాడు కదా, మీరు ఎవరన్నా అంటే ఎత్తుంది తప్ప ఇవన్నీ మేము కోర్టులో మాడతాం. ఇవన్నీ కోర్టులో మాడతాం. రైట్. అసలు ఆయన వివరణ కూడా ఎక్కడ చెల్లదు కదా. ఇప్పుడు ఆయన తీసుకొచ్చి కొత్తగా ఇద్దరిని తీసుకొచ్చి ఈ డ్రగ్స్ అమ్మాయిని మోరల్ డౌన్ చేయడానికి తప్ప, ఈ పాప మోరల్ డౌన్ చేయడానికి తప్ప, వీడు చేసే పోరంబోకు చర్యల వల్ల ఈ కేసు విషయంలో ఏమి ఎవ్వడికి ఉరగదు ఓడదు. శాతం చేసుకోండి సార్. అదే ఉదయ్ మరి రికార్డింగ్ సార్ 3rd March 2022 అయింది. ఉదయ్ రాజ్ తరుణ్తో అవును వార్నింగ్ ఇస్తాడా? ఏది మన మాలి విషయం, హర్యానా విషయం. హర్యానా విషయం సార్. ఇప్పుడు ఉదయం అన్నాడు నిన్న గొంతులో డ్రగ్ వేస్తుంది కదా, ఆడండి. ఫేర్ గా ఒక ఆన్సర్ చెప్తాను నేను. ఇన్ కేస్ ఇఫ్ దేర్ ఇస్ అ random person who is there in a Tarnana place. Okay. Random person means నేను నువ్వు అనుకుందాం, మన ఇద్దరం అనుకుందాం. ఎవరో ఒక పర్సన్, యు ఆర్ random person for him, no? He doesn't know. సరే, ఓకే, ఒక random person అక్క వేరే పర్సన్ ఉంటే కనుక నేను వాడు ఎంతటోడైనా కానీ నేను రోడ్డు పట్టు చెప్పుకుంటానో లేకపోతే తనని బయటికి లాగుతానో ఏదో ఒకటి చేస్తా 100%. యా, బికాస్ ఐ గివ్ ద రెస్పెక్ట్ టు హర్. అంతే. ఏంటి డ్రగ్స్ అలవాటు చేసిన రెస్పెక్టా? డ్రగ్స్ అలవాటు చేసిన రెస్పెక్ట్ బొగ్గడికి ఉదయం అన్నాడికి డ్రగ్స్ అలవాటు చేసిన అమ్మాయి మీద రెస్పెక్టా? మొత్తం అలవాటు చేసిందని ఏది పడితే అది జనాలను ఏదో గొర్రెలు చేసేద్దాం, పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళిపోయి సీరియస్గా అర్ధరాత్రి కెమెరాలు పెట్టించేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేద్దాం. సంచలనం ట్విస్ట్. ఈ అమ్మాయి డ్రగ్స్ అలవాటు చేసిందా? రేపే జైల్లోకి వెళ్ళిపో బాబాయ్. పంపేది ఆవిడ, వెళ్ళేది ఎవరు? ఈడ ఉదయాన్నోడు కేసు పెట్టిందనిక, ప్రీతానంద కేసు పెట్టిందనిక, పక్కనే పోరంబో కూడా వెళ్ళినందుక. ఎలా అంటే ఇష్యూని కంప్లీట్ డైవర్ట్ చేయొచ్చు మనం. 4-5 ఎలిగేషన్ చేస్తే ప్రజలు పదే చెప్పిన తర్వాత ఏమీ లేకుండా ఉత్తర డ్రగ్స్ అంటారు ఏంటండి? పోలీసు వాళ్ళు ఎక్కడ రాలేదు ఎందుకని? పోలీసు వాళ్ళు వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో రాయలా. వాళ్ళు 1 గ్రామ్ కొకేన్ అమ్మితే ఈ పిల్ల కొన్నాది అని రాసి ఛార్జ్ షీట్లో వేసినటువంటి డేటు. సరే, ఇప్పుడు మేము కేసు కంటెంట్స్ అన్ని టక్ మళ్ళీ రివీల్ చేసి కాదు కదా, మేము డిశ్చార్జ్ ప్రొసీడర్ ఇంకా ఛార్జ్ షీట్ మీద. ఈ పిల్ల ఎక్కడుంది? కాశీలో ఉంది. తెలీదా రాస్తానికి? తెలీదా? ఈ అమ్మాయి ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా కేసులు గిఫ్ట్ ఇచ్చింది ఎవరో? అమెరికా నుంచి డిపోర్ట్ ఢిల్లీ వస్తే ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ రాగానే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పికప్. ఎఫ్ఐఆర్లో కంటెంట్స్లో నార్సింగి కోకాపేట పరిసరాల్లో డ్రగ్ ప్యాకెట్ పడి తిరుగుతుందండి పిల్ల. ఇలా 4 గ్రామ్స్ ఇలా కొంటారా అని. అప్పుడు పోలీసు వాళ్ళు వాట్ ఈస్ దట్ ప్యాకెట్ అని చూసి పట్టుకున్నారు. రాసింది అదే ఎఫ్ఐఆర్లో. నేను జోకులేట్లేదు, నేను రాసింది అదే ఎఫ్ఐఆర్లో. అక్కడ సంచరిస్తుండగా అనుమానాస్పదంగా చూసి ఏంటమ్మా అని అడిగితే 4 గ్రాములు MDMA చూసి ఈ అమ్మాయి పారిపోతుంటే పట్టుకుని ఏంటేనా డిటైన్ చేసి ఫోటోలు తీసి పిల్లనే ఆటంకవాది కింద అరెస్ట్ చేశారు. అంటే ఏంటది? రైట్. ఇప్పుడైతే తను నన్ను వచ్చి ఫ్లైట్ ఎక్కించారు రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్. డ్రగ్ అబ్యూజర్ని, డ్రగ్ పెడలర్ని, అత్తగారు మాంగారు పాపం కూడా తీసుకెళ్ళి US ఫ్లైట్ ఎక్కించారు. అవసరమైతే పిల్లలు చెప్పేస్తారు. సంవత్సరం ఎప్పుడుకో కూడా కాదండి, ఈ సంవత్సరం Jan 2024 నేను అదే డ్రెస్, రెడ్ డ్రెస్ లో ఉన్నాను. అదే డ్రెస్ తోనే US వెళ్ళాను. నాకు ఒక పిల్లతో ట్రావెల్ చేశాను నేను. రైట్. తిని ఇప్పుడైతే రాస్తారు నాకు వద్దు, నాకు న్యాయం కావాలి అని చెప్పేసి ఫైట్ చేస్తుంది. అలాంటి పోరంబోక్తి ఏ ఆడపిల్లని చేయాలనుకుంటుందమ్మా? వివాహ వ్యవస్థ మీద గౌరవం లేదని ఆడే బయటకు వచ్చి చెప్తాడు. కనీసం మానవ సంబంధాల మీద, నువ్వు 10 ఏళ్ళు సాంగత్యం చేసిన అమ్మాయి మీద, నీతో సన్రైజ్ సన్సెట్ చూసిన అమ్మాయి మీద, నీకు నీ తల్లిదండ్రులకి అన్నం వండి పెట్టిన అమ్మాయి మీద, నువ్వు కుక్కలు ఇష్టం అంటే ఆ కుక్కలకి తల్లి తానే 15 కుక్కల్ని, మీ ఇంట్లో 2 కుక్కలు పెంచుతావమ్మా? ఒక కుక్కని పెంచడానికి నాకు రకరకాల కింద ఉంటుంది. 15 కుక్కలు పెంచుతున్న అమ్మాయి మీద ఈ రోజుకి నీతో గొడవ జరుగుతున్న నీ గొడవలేవి నువ్వు ఇష్టపడ్డ జీవుల మీద చూపించిన అమ్మాయి మీదకి
నీతో మళ్ళీ ఆడది కలిసి ఉండాలని ఎందుకు అనుకుంటుంది? మరి న్యాయం అంటే ఏంటని అడుగుతున్నారు. అది కోర్టు చెప్పాలనేగా చూస్తున్నాం. తను ఇప్పుడు జైలుకి వెళ్ళాలి అని తన ఇందాక అదే అన్నాను అమ్మ, ఇప్పుడు కోర్టు ముందు పెట్టాం. ఈ పిల్లకి అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని మీడియాలో నేను మొత్తుకునేదో మీరు మొత్తుకునేదో శేఖర్ భాష గారు మొత్తుకునేదో ఇంకొకరు మొత్తుకునేదో కాదు కదా. ఈ పిల్ల దగ్గర ఉన్న ఆధారాలతో వాద ప్రతివాదాలు కోర్టులో జరుగుతాయి. 6 నెలలకా సంవత్సరానికా చూద్దాం. మీరు నేను ఎక్కడికి వెళ్ళాం కదా. వెళ్ళాం. కేసు ఫెయిడ్ అవుట్ అయ్యే క్వశ్చనే లేదు. లేదు. మేము మాట్లాడుతూనే ఉన్నాం. తీసుకురమ్మనండి. ఇంకా ఈ పిల్ల బాధితుల లిస్ట్ ఏది ఉందో శేఖర్ భాష తీసుకురావాలి. ఆ 10 మంది 20 మంది ఎంఎంఏ కేసు పెట్టించాలి. వాళ్ళ మీద తిరిగి మీద 219 పెట్టాలి. శేఖర్ భాష అలాంటి పోరం పోకూడదు, సమాజంలో తిరగకూడదు. చూచమ్మా చూచు. ఫస్ట్ రెక్కేసేప్పుడు కాశీలో ఉంది పాపం, అనుకోకుండా ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు. ఒకసారి అది ఓపెన్ చేసి ఆ డేట్ ప్రకారంగా ఏమైనా చూపిస్తారంటే డీటెయిల్స్ లోకి వెళ్తే మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా. ఆగస్ట్ 18, 2023. ఆగస్టు 20న నేను 1 గ్రామ్ ఆఫ్ కోకేన్ నేను అండ్ మస్తాన్ తీసుకున్నామని అంటారు. బట్ నేను ఉన్నది నా ఫ్రెండ్స్తో. ఆ ఫ్రెండ్స్ కూడా గ్రూప్లో మస్తాన్ ఏమి ఉండడు. నేను మా తమ్ముడు మా ఫ్రెండ్స్తో ఉన్నాం. కాశీ యాత్ర చేసి వచ్చేసి డైరెక్ట్గా ప్యాకెట్ కొనుక్కు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ వెర్షన్ ప్రకారం ఈ పిల్ల ఎప్పుడు వెళ్తే ఎప్పుడు హైదరాబాద్ వచ్చేసరికి ఒక కేసు రెడీగా ఉంటుంది. గిఫ్ట్ కాశీలో ఉన్నాం. రాస్తారు లవ్ గిఫ్ట్. మా తమ్ముడు వాడు. ఓకే. ఆ కుక్క పిల్ల కూడా రాస్తారానికి ఇష్టం కుక్క పిల్లనా? నాది. ఓకే. అంటే వాడు క్యారీ చేయడానికి నాకు చిన్నగా ఉంటాడు అని నేను తీసుకెళ్తాను. మిగతావన్నీ చాలా పెద్దవండి, చాలా పెద్దవి. ఇప్పుడు మళ్ళీ శేఖర్ భాష కూడా వచ్చి కుక్క కూడా డ్రగ్ అలవాటు చేస్తున్నామని అంటాడేమో. అద్దాలు ఎలా తిరుగుతుంది కుక్క, దానికి కూడా డ్రగ్ అలవాటు చేస్తుంది అంటాడేమో పొరంపోగుడు మీద. తప్పలేదు, అది చెప్పినా చెప్పచ్చు. అంటే ఆవేదన మీకు అర్థమైందండి? అర్థమైంది. ఇవన్నీ ప్రజలకు అనవసరం. రైట్. నేను అందుకే నా ఇంటర్వ్యూ స్టార్టింగ్ లోనే చెప్పాను, నానానికి ఒకవైపు అందరు చూసారు, ఇంకో వైపు కూడా చూడాలి కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాను చెప్పిన. అర్థం పట్టలేదు మేడం. నేను అడిగింది ఏంటంటే రోజు నిరూపించుకోవాలా? కోర్టుకి ఎక్కడమే కష్టం. అవును. ఆ రోజు మీరు అసలు రాస్తారు మీరు చెప్పు విసిరాడానికి అసలు రీజన్ ఏంటి? సారీ, ఇంకా ఎంత భరించాలండి? వాడు నేను డ్రగ్ ఫస్ట్ కన్స్యూమర్ అన్నాడు, తర్వాత పెడ్లర్ అన్నాడు, దాని తర్వాత ఇప్పుడు అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చి అంట. నేను ఆమె నోట్లో ఓపెన్ గా చెప్పండి. మీరు ఇప్పుడు వరకు వచ్చి ఒకసారి డ్రగ్ తీసుకోలేదు. నేను తీసుకున్నానంటే రాస్తారు తీసుకున్నట్టేనండి. ఇంకా కన్ఫర్మ్. మీరు ఆ ఉద్దేశంలో తీసుకుని లాభాన్ని రాస్తారు ఇద్దరు తీసుకున్నారని చెప్పండి. నేను తీసుకున్నాను, లేదంటే తీసుకోలేదు. నేను తాగినా శేఖర్ భాష కూడా నేను రాస్తారంతోనే తీసుకున్నాను, రాస్తారంతోనే తాగాను. రాస్తారం లేకుండా నాకు ఏ అలవాటు లేదు. నేను చేయలేదు. అండ్ ఇప్పుడు నేను నా కుక్క పిల్ల నా కొడుకు అస్కి వాడి పేరు, వాడికి కూడా ఐ లవ్ యూ చెప్పాను. ఇద్దరిని రాస్తారు. వాళ్ళ అత్త అని ఎవరో ఆవిడ వచ్చారు, ఈమె మనుషులతో సంసారం చేయదు కుక్కలతో సంసారం చేసుకుంటారు టైటిల్. కుక్క నాకు అర్థం కాల అంటే ఏది పడితే అది చాలా చెండాలంగా పెట్టారు సార్, చాలా చెండాలంగా పెట్టారు. కుక్కలతో సంసారం అది కూడా మనం టీవీ అనుకుంటా కదా. మనం టీవీ క్లోజ్ ఏం చేస్తారో చేతనం చేసుకోమనండి. ఎన్ని రోజులు మాడతారో మాడమనండి. నీరు పళ్ళ వెరుగు నిజం దేవుడు ఎరుగు. ఇక్కడ మనం దేవుడు అని నమ్మేటువంటిది ఓన్లీ చట్టాలని న్యాయ వ్యవస్థ. ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసి చూపించి ఈ అమ్మాయికి సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, అబ్యూజింగ్గా మాట్లాడుతుంది కాబట్టి ఈ పిల్ల పరిగణించి పట్ల జరిగినటువంటి అన్యాయం నలిఫై అయిపోతుందా? మిమ్మల్ని అడుగుతున్నారు. నా దగ్గర ఎవరో ప్రాస్టిట్యూట్ ఉంటుంది, పింపింగ్ కాదు, పింపింగ్ నేరం. ఆ అమ్మాయి శరీరం అమ్ముకుంటుంది డబ్బుల కోసం. తన ఆర్థిక పరిస్థితి బాగోక కడుపు కింద ఉన్న భాగం, కడుపు పైన ఉన్న భాగం, కడుపు నింపుకోవడానికి అమ్ముకుంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి ఎవడో విటుడు వెళ్ళాడు, ఒక 5,000 ఇచ్చాడు. ఆ అమ్మాయికి ఎందుకు అతను తాగొచ్చా, అతని పద్ధతి నచ్చలేదు, వెళ్ళిపోమంది. నువ్వు ఈ వృత్తిలో ఉన్నావు కాబట్టి నన్ను వెళ్ళిపోమంటావు, కొట్టి ఆ పిల్లని రేప్ చేశాడు. అగెనెస్ట్ టు హర్ వీల్ అతను ఆవిడ శరీరాన్ని అనుభవించాడు. సో ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం 376 అతనికి అప్పలే అవుతుందా? అవుదా? అదేంటిది? ఆవిడ ప్రాస్టిట్యూట్గా, మరి ఆవిడ కాంటాక్ట్ బాగాలేదుగా. ఆవిడ పట్ల రేప్ చేస్తే శేఖర్ భాష ప్రాస్టిట్యూట్ అయినా అమ్మాయి అయినా లేడీ అయినా ఎవరైనా కూడా ఇష్టం లేకుండా ఒక మగాడు చెయ్యేస్తే అది తప్పే, అది తప్పే. అది నేనైనా కూడా తప్పే. ఇప్పుడు కేసు బి, అదే ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకుంటాను, నీకు కొత్త జీవితం ఇస్తాను, మనందరం కలిసి వేరే చోటకి వెళ్ళి బతుకుదాం నమ్మించి తీసుకెళ్ళి నమ్మించి మోసం చేయడు. ఒక 2-3 సంవత్సరాలు చేశాడు, నమ్మించి మోసం చేయడు. అదేంటది? మరి గతంలో పిల్ల ప్రాస్టిట్యూట్గా ఆ పిల్ల మోసపోవడానికి అన్ని రకాల నొక్కులు ఉన్నాయి. నీకు అన్నీ తెలిసి నువ్వు వచ్చి చెప్పడం తప్పు కాదా? అది
మరి అదే నువ్వు ఈ నమ్మించి అమ్మాయి మోసం విషయం చేయడం అదేంటంటే దాదాపు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలోనేమో ఈ తీరులన్నీ మార్చేస్తున్నారు. సిగరెట్ అలవాటు ఉంది కాబట్టి వదిలేసి అన్నారు, మందు అలవాటు ఉంది కాబట్టి వదిలేసి అన్నారు. ఉన్నాయో లేదా డిబేట్ చేద్దాం. నిన్న కూడా ఒక రికార్డింగ్ రిలీజ్ అయితే ఈ ప్రీతి ఇది కింద కమెంట్లో శేఖర్ భాష గారి టీము చూసారా లైటర్ సౌండ్ వస్తుంది అంట. ఊరే అక్కడ జరుగుతున్న కన్వర్సేషన్ ఏంటి, మీకు ఏ సౌండ్ వినపడ్డది ఏంటిది? సో మేబీ ఈ ఇంటర్వ్యూ కింద కూడా శేఖర్ భాషకి సంబంధించి ఆయన శేఖర్ భాష నాకు కూడా కొంచెం ఇందులో ఈవిడ మంచి అసలు friend అని పెద్ద పెద్ద చెప్పుకోవచ్చు మాటలు నేను. మాట్లాడేస్తుంది సార్. ఈ అమ్మాయి అయితే కనుక ఇప్పుడు అమ్మాయి చేసే ఎలిగేషన్స్ అన్ని రాంగ్ సార్ మా అల్లుడి మీద. అమ్మాయి ఏదో పెళ్ళైపోయింది నాకు కడుపు వచ్చేసింది. ఆ లాయర్ గారు ఎవరైతే ఉన్నారో సార్ ఆయనకు ఒక్కటే అనిల్ సుక్కర్ whatever ఎవరమని ఆయన లాయరే ఆయనకు ఒకటే అడుగుతాను. ఈ ఎక్కడైతే దొరుకుతుంది వాళ్ళకి ఎంత ముచ్చట చెప్తున్నాడు పిల్లలు కానీ విడాకులు తీసుకున్న వాళ్ళు లేదా? అమ్మాయికి నిజం తెలుసు, అమ్మాయికి అన్నీ తెలిసే వచ్చింది. ఈడ పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ 2-3 కానీ విడాకులు తీసుకొని ఉన్నవాళ్ళు అంత అమ్మాయిలు పంపారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఈ మహిళా జనోద్ధానాలు చూసారా? వెళ్ళే పిల్లలు ఉన్నదానికి దిక్కు దివానం లేదు. నీకు అన్సర్టనిటీ నా అల్లుడితో ఉంటే ఇష్టపడి పడుకున్నావు, పడుకుంటే కడుపు రావచ్చు, కోల రావచ్చు, వదిలేస్తాడు. గొప్ప సంసారం, ఆదర్శవంతమైన కుటుంబం. ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు, వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటారు నీతులు. ఆ అమ్మాయి కోడలు కానప్పుడు ఇప్పుడు ఏమవుద్ది? రాష్ట్రానికి అత్తంటే వాళ్ళ తండ్రి చెల్లా చాలా లేదు సార్, ఓన్ కూడా కాదు, దూరం చుట్టాలు అది ఒకడే. మరి ఇప్పుడు వెళ్ళి అడగాలి రాష్ట్రంలో అమ్మ నాన్నే పిల్ల పాపలతో నాకు పిల్ల మనవడో మనవరాలో కావాలని చెప్పి లివింగ్లో ఉన్న అమ్మాయితో కనమని ఏ తల్లిని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? మనంత గొప్ప పతివర్త శిరోమణి మహాశాద్వి నా ప్రాక్టీస్ గురించి మాట్లాడుతుంది కదా. అంటే సినిమా ట్విస్టులు మించినటువంటి ట్విస్టుల్లో ఒక ఆడపిల్లని అభాగ్యాలను చేసి వాళ్ళ నాన్నగారు కిరాణా షాప్లో అడుగుతారమ్మా, వాళ్ళ నాకు ఇచ్చేసి ₹1,00,00,000 ఏముంటుంది వెళ్ళి విడిపోతామని క్లోజర్ ఎక్కడ ఇచ్చారు సార్? విడిపోతామని క్లోజర్ ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళైన విషయం మీ పేరెంట్స్ కి తెలుసా అండి? థర్డ్ మంత్ నుంచే తెలుసు. ఓకే. ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నానమ్మ పురుషుని కాన్ఫిడెంట్గాను. ఎప్పుడెప్పుడు వెళ్ళి నాన్నగారు ఏమేమి ఆస్తులు అమ్మి పట్టుకొచ్చాడు డబ్బులు ఇచ్చారో, కరోనాలో ఎప్పుడైతే బండిలో డబ్బులు పట్టుకొచ్చి మన అల్లుడికి ఇచ్చారో, ఇద్దరు కలిసి ఏమేమి డ్యాన్సులు చేశారో, వరకు ఇచ్చాము మేము రాజ్కి. ఏమేమి డ్యాన్సులు చేశారో అల్లుడుని మాంగారు కలిసి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయమ్మా. ఒక లివిన్లోకి మాకు తెలియగొడుతున్నాను, లివిన్లోకి ఇరుపక్షాల్లో తల్లిదండ్రులు ఎందుకు వస్తారు? అదే నేను యాక్చువల్లీ ఇదే డౌట్ వచ్చి నేను వాళ్ళ పేరెంట్స్ని అడిగితే ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే మాకు చెప్పలేదు కొన్నాళ్ళు. ఇప్పుడు ఎప్పుడైతే లావణ్య టార్చర్ పెడుతుందో అప్పుడు వచ్చి చెప్పాడు. ఇప్పుడు దాకా మాతో ఒక్క మాట కూడా చెప్పుకోలేదు. అదేంటమ్మా 2010 నుంచి 22 దాకా ఉన్న ఒక 100 రికార్డింగ్లు 100 వీడియోలు చూపిస్తున్నారు కదా పిల్లలతో కూడా. నేను మా తమ్ముడు 2023 వారణాసిలో ఉంటే నేను ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ కుకింగ్ కొన్నానని అందులో నా A11 పేరు ఉంటే నేను పోలీస్ వాళ్ళకి నేను రాను, నేను ఆ తప్పు చేయలేదు, నేను ఒప్పుకోను, నేను ఆ కేసే యాక్సెప్ట్ చేయను, స్టేషన్ బెల్ నేను తీసుకోను అని ఫైట్ చేసిన మనిషిని నేను. అప్పుడు వదిలేసారా కేసు? మరి మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు? ఫొటోస్ ఎందుకు దిగారు? ఫేస్ కి మాస్క్ ఎందుకు కట్టుకున్నారు ఆ టైంలో? నన్ను రైల్వే స్టేషన్ నుంచి లాక్కొని తీసుకెళ్లారండి. ఓకే, మీకు తెలియకుండానే ఫొటోస్ తీసారు. రెండు మిక్స్డ్ మ్యాచ్ చేస్తున్నారు మీరు, 2 కేసులు వేరు వేరు. ఓకే. ఈ కేసు ఫస్ట్ పెట్టిన ఎఫ్ఐఆర్, ఓకే. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఆ ఎఫ్ఐఆర్స్ ఈ పిల్ల తిరగబడితే పోలీసులతో మాట్లాడిన రికార్డింగ్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా కోర్టు సబ్మిట్ చేసాం. ఓకే అమ్మా ఎక్కడేదో ప్రాబ్లం అన్నట్టుంది. A8 పేరు కూడా లావణ్యే, ఒకవేళ A11 పేరు కూడా అదేమన్నా మిక్స్డ్ మ్యాచ్ అయిందేమో మేము తీసేస్తాం. తను ఒప్పుకున్నప్పుడు ఫొటోస్ ఎందుకు దిగింది అంటున్నాను. అమ్మ చెప్పేదినమ్మా, ఆ కేసు అప్పుడు కాదు, ఆ కేసు అయిపోయిన చాలా కాలం తర్వాత ఇందాక ఏదైతే వీడియోలో అమెరికా రాజు తరుణ్ అమ్మ నాన్న తీసుకెళ్లి దింపారో హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్లో, తిరిగి డిపోర్ట్ అయ్యి కుక్క పిల్లకి సర్టిఫికెట్ లేదని వెనక్కి వచ్చిందో, ఢిల్లీ నుంచి మినిట్ టు మినిట్ రాజు తరుణ్తో చెప్తానే హైదరాబాద్ నేను ట్రైన్కి వచ్చేస్తున్నాను రా, ఫ్లైట్లు దొరకలేదంటే రమ్మంటే బయలుదేరి వస్తే సికింద్రాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అమ్మాయిని పికప్ చేశారో, ఈ అమ్మాయి తెలివితేటలుగా ఫోన్లో ఆ రికార్డింగ్ పెట్టుకుందో, ఈ మధ్యకాలంలో శేఖర్ భాష గారు ప్లే చేస్తా ఉన్నాడో, ఆ రికార్డింగ్ పెట్టుకుని ఈ అమ్మాయిని తీసుకెళ్ళి నార్సింగి పోలీస్ లిమిట్స్లో ఆ రోజు నెక్స్ట్ డే అంతా ఉంచి, ఆ తర్వాత రోజు నీ మీద పెటా యాక్ట్ కట్టమంటావా, లేదంటే నీ మీద వేరే సెక్షన్ కట్టకుండా కట్టాల్సిందే అమ్మ, మాకున్న ప్రొవిజన్ ఇది, వీడియో కూడా వచ్చేసి నల్లర అయిపోయింది నీకు కడతాం అని చెప్పి కేసు కట్టినట్టుగా ఈ పిల్ల చెప్పిన ఎలిగేషన్స్ ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ కూడా కనపడుతున్నాయి. కాండమ్స్ పెట్టి ప్రాస్టిట్యూషన్ కేసు రాస్తామన్నారు. నేను చచ్చిపోతాను. ఆ రోజే మీరు ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఖండించలేదు? నాకు అసలు కేసు నన్ను మాట్లాడడానికి నాకు 60 రోజులు జైలుకి వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడద్దమ్మా, నెక్స్ట్ రోజు రిమాండ్కి పంపించారుగా. ఓకే.
జాన్ 28 మీరు డేట్ చూడండి. అట్లీస్ట్ మీ తరపు నుంచి కూడా అంటే ఎవరు వచ్చి మాట్లాడలేకపోయారు. ఎవరు? జాన్ 28 3:13 AM కి నన్ను రైల్వే స్టేషన్ నుంచి లాక్కెళ్ళిన ఇది అంటే నేను రిలీజ్ చేసేదాన్ని కాదు, శేఖర్ భాష ఆల్రెడీ చేసేసాడు కాబట్టి నేను ఇంకా చేస్తున్నాను. సార్ సార్ ప్లీజ్, ఏమీ లేదు బట్ దిస్ ఇస్ నాట్ ద టైం. దిస్ ఇస్ నాట్ ఏంటి సార్ ఇది రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్, మీకు రైట్ లేదు పోలీస్ అనే సరే సార్ ప్లీజ్ ఒక నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్ కమింగ్, నో ఐఎమ్ నాట్ కమింగ్. ఐ లో డ్రెస్ గుర్తుపెట్టుకోండి, ఆ బ్లూ డ్రెస్ గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్ మేడం ప్లీజ్, ఐఎమ్ నాట్ కమింగ్ ఎనీవేర్. నా పేరెంట్స్ మా ఇంట్లో వాళ్ళు వచ్చినట్టే రాను, మా ఇంట్లో వాళ్ళు రానివ్వండి. ఏంటి రాను నేను మేడం ప్లీజ్ ఒక నిమిషం ఆగండి మా ఇంట్లో వాళ్ళు రావాలి మీరు మా ఇంట్లో వాళ్ళు రావాలి. మీరు ఎందుకు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ వాళ్ళు నిజంగానే పోలీసులు అయితే ఎందుకు మఫ్టీలో వచ్చారు. అసలు ఒక ఆడపిల్ల మిమ్మల్ని వచ్చి ఇద్దరు పోలీసులు అంటారు, మిమ్మల్ని మగవాడి కింద అడుగుతారు, ఎక్కేస్తారు జీపు. అట్లీస్ట్ ఐడి కార్డు అయితే చూపించాలి. తెలిసిన వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు రమ్మంటారుగా. అవును. నేను ఫోన్ చేసుకుని మా వాళ్ళు వస్తున్నారు, లైవ్ లొకేషన్ ఉంది 9 నిమిషాలు అన్నా ఇంట్లో అప్పుడు ఈ పిల్లకి కెమెరా ఆన్ చేసింది, ఏదో తేడాగా ఉంది. అప్పటికే మాలవి మల్హోత్రా వార్నింగ్ ఇచ్చింది, నీ అంతు సొత్తారని చెప్పింది. అయ్యబాబు గతంలో కూడా కేసు తిరిగించారు. నా బతికేంటన్న భయంతో ఒక ఆడపిల్ల ఆర్తనాదాలని ఆడ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే బొగ్గడిది, అసలు ఏమీ లేనప్పుడు ఎక్కచ్చు కదా అంట. ఇది నేను ఒకసారి పికప్ చేయమంటారు. అట్లీస్ట్ వీళ్ళైనా కూడా తన్ని అరెస్ట్ చేసినప్పుడు ఐడి కార్డ్ చూపించాలి కదా. అసలు వాళ్ళు అరెస్ట్ చేసిన ప్రొసీజర్ రాంగ్, ఎంతకంటే ఇంకోటి ఇచ్చి చెప్పమంటారా? అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి ఇంట్లో సెర్చ్ సేమ్ డ్రెస్ వాళ్ళు ఇప్పుడు అమ్మాయి చూపించిన వాళ్ళు అంటే ఇంట్లో ఏదన్నా క్వాంటిటీ పెట్టి చూపించి అరెస్ట్ చేయడానికి. అండ్ ఇప్పుడు A1 A3 అబ్స్కాండ్ అని చూపించారు, సేమ్ ఎల్లో డ్రెస్ వాళ్ళు, అది A3 అమ్మాయి. ఆ ఇంటికి వెళ్ళి ఆ పిల్లని స్టేషన్ కి తీసుకొచ్చారు, స్టేషన్ నుంచి A1 A3 పంపించేసి A1 A3 అబ్స్కాండింగ్ యాస్ పర్ FIR, ఓన్లీ A2 మాత్రం దొరికింది. నన్ను ప్రిజన్ కి పంపించారు. మరి ఎవరేం డబ్బులు తీసుకున్నారా, ఎవరిదేం కేసో నాకు తెలియదు. నా లగేజ్ ఏమో నా కార్లో మా తమ్ముడితో పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి పంపించేశారు, నన్ను ప్రిజన్ కి పంపించారు. ఈ అమ్మాయి నడువు దొరికిందని చెప్పారు. 29 నెక్స్ట్ డే ఈవినింగ్ దొరికానని FIR లో ఉంటుంది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏమంటే ఎక్కడికి వెళ్తున్నారు కనపట్లేదు, రోజు మీడియా ముందుకు వచ్చి కూర్చోవా? ఇప్పుడు ఈ కేసులు ఎలిగేషన్స్ కి సంబంధించి ఈ అమ్మాయి నిర్దోషిత్వం నిరూపించుకోవడానికి కోర్టులో కొట్లాడాలి కదండి. రోజా బోగ్గాడు వచ్చి కూర్చుని ఆడ బోగ్ ఎలిగేషన్స్ మాడుతూ ఉంటే రోజు రిప్లై కూర్చున్నాం. ఆఫీసర్స్ కెమెరా ఉందని చూసి ఎలా వచ్చేస్తారు? మరి ఏమైనా పెడదాం అనుకున్నారా లేకపోతే ఏం చేద్దాం అనుకున్నారు? ఇది ఎప్పుడు రికార్డింగ్ అండి? ఇది దాని ముందు రోజు అండి. వాళ్ళని ఆల్రెడీ పిక్ చేశారు, నన్ను A2 గా పెట్టారు, వాళ్ళని అబ్స్కాండ్ అని రాసేసారు. ప్లాట్ అర్థమైందండి. అదే డేట్ నా FIR లో 29th అని ఉంటుంది. సీసీ కెమెరాలో డేట్ మనం అయితే ఎడిట్ చేయం కదండి. రైట్ సార్. అంటే ఒక ఆడపిల్లను వదిలించుకోవాలన్న ప్రాసెస్ లో ఇంత తతంగం క్రియేట్ చేయాల్సిన అవసరం నీకు ఎందుకు వచ్చింది? మొత్తానికి ఒక సినిమాని అయితే తలపిస్తుంది లావణ్య కేసు అయితే చూస్తుంటే. చాలా దుర్మార్గం. ఎంతమందా ఒక్క ఆడపిల్ల మీద దాడా? ఆ పిల్లకి ఉన్న భయంకరమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, భయంకరమైన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? మాఫియా అంటే ఈ బొగ్గడి మీద అటాక్ చేస్తుందండి, జోల్బాల్గడి మీద ఏమైనా అటాక్ చేస్తుంది? ఈ పిల్లని టచ్ చేస్తే వెనకాతర మాఫియా బ్యాక్గ్రౌండ్ ఉన్నది అన్న ప్రొజెక్షన్ చేస్తే సామాన్యుడు కన్ఫ్యూజ్ అయిపోతారు కదా. అయ్య బాబా ఎంత చెడ్డదో, ఎంత చెడ్డదాంతో కాపురం చేస్తారా, రాష్ట్రం వదిలేయడంలో ధర్మం ఉందనేటువంటి ఫీలింగ్ కల్పించారు. టు జస్టిఫై an unjustified act, they are behaving with injustice. రైట్ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి నాకున్న డౌట్లు అంటే ఎవరైతే ఇప్పుడు సోషల్ మీడియా ద్వారాగా జడ్జిమెంట్ ఇస్తున్నారో వాళ్ళకున్న డౌట్స్ కూడా ఈ ఇంటర్వ్యూతో విత్ ప్రూఫ్లతోటి మనం ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. సో మొత్తంగా అయితే లావణ్య కేసు విషయంలో రోజుకొక ట్విస్ట్ కానీ మనం ఒక డైలీ యూట్యూబ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, లేకపోతే సాటిలైట్లో కానివ్వండి, లేకపోతే వెబ్సైట్లో కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరూ రోజుకొక కేసు ట్విస్ట్, ఆర్జే శేఖర్ మాట్లాడినటువంటి విషయాలు, వాళ్ళ ఎవరైతే రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారు మాట్లాడినటువంటి విషయాలు, అలాగే రాజ్ తరుణ్ నేను లీగల్గా ఫైట్ చేస్తాను, నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది అని ఏదైతే చెప్పాడో, ఇప్పుడు లావణ్య దగ్గర కూడా డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ప్రూఫ్తో తనైతే ఈ ఇంటర్వ్యూలో సబ్మిట్ చేసింది. సో మొత్తంగా అయితే నానానికి ఒకవైపే కాదు రెండో వైపు కూడా చూడాలి. ఈ ఇంటర్వ్యూ చూస్తే అయితే ఫుల్గా తెలుస్తుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే లావణ్య గారు మీకు కూడా థ్యాంక్ యూ.